దేవుని పరిశుద్ధ నామములో మీ అందరికీ హృదయపూర్వక వందనాలు చెల్లిస్తుంటున్నాను. కూడి వచ్చిన మీ అందరి కుటుంబాలను దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. మరి ఈ సాయంకాల సమయంలో దేవుడిచ్చిన ఈ ధన్యతను బట్టి ఆయన నామానికి మహిమ, ఘనత, ప్రభావాలు చెల్లిస్తుంటున్నాను. మనము ఎక్కడికి మన పరినిమిత్తమై వెళ్ళినా ఆయన మనల్ని కాచి కాపాడి ఆయన కృపలో భద్రపరిచి మనలను సజీవంగా మన ఇంటికి చేర్చి ప్రభువు మరి ఆయన కృపలో ఆయన రెక్కల సాటున భద్రపరుచుకొని ఇక్కడ సమకూర్చిన విధానాన్ని బట్టి ఆయన నామానికి మహిమ, ఘనత, ప్రభావాలు చెల్లిస్తుంటున్నాను. కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రాలు మనము ఎన్ని చెల్లించినా ఆయనకు తక్కువే. ఎందుకంటే మరి ప్రభువు ఆయన కనికరం కలిగిన దేవుడు కాబట్టి మనము ఆయనను మాత్రమే స్తుతించాలి, మనుషులను కాదు. మరి మనం మనుషులను సంతోష పెట్టేవారిగా ఉండకూడదని పౌలు మరి చెప్తూ ఉన్నాడు. మరి నిజమే, ఆయనను పౌలు ధరించుకున్నాడు కాబట్టి క్రీస్తు కలిగిన మనసు మరి ప్రతి ఒక్కరు ధరించుకొని ఆయనను స్తుతించాలని, మరి సహోదరుల ప్రేమ కలిగి ఉండాలని మరి పరిశుద్ధ గ్రంథము, లేఖనాలు సెలవిస్తున్నాయి. ఆ ప్రేమను కలిగి ప్రతి ఒక్కరు జీవించాలని ప్రభు పేరట మీ అందరికీ వందనాలు చెల్లిస్తుంటున్నాను. మరి ప్రార్థన ద్వారా ఈ యొక్క ఆరాధనను ప్రారంభించుకుందాము. స్తోత్రం దేవా, పరిశుద్ధాత్మల తండ్రి, యేసు ప్రభా నీకే వందనాలు చెల్లిస్తున్నాము దేవా. తండ్రి ప్రభా నీకే కృతజ్ఞత, స్తుతి, స్తోత్రాలు చెల్లిస్తున్నాము తండ్రి ప్రభా. మరి ఒకసారి మీ సన్నిధిలో ప్రభా వచ్చిన తండ్రి నీకు వందనాలు చెల్లిస్తున్నాము ప్రభా. మాకు ఇచ్చిన యొక్క ధన్యతను బట్టి, ఒక సమయాన్ని బట్టి, ఈ అవకాశాన్ని బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాము దేవా. ప్రభా నీకే స్తోత్రాలు ప్రభా. అయ్యా మమ్మల్ని అయినా తండ్రి అనుదినం తండ్రి కాచి కాపాడుతున్నాయినా, మమ్మల్ని అందరినీ పోషిస్తున్నాయినా, సచివాలయకులు పెట్టినారయ్యా. అందరి బట్టి నీకే వందనాలు, కృతజ్ఞత, స్తుతి, స్తోత్రాలు ప్రభా తండ్రి. ఎందరో తండ్రి ఈ దినం చూడకున్న ప్రభా అయ్యా వెళ్ళిపోతున్నారు తండ్రి దేవా. కానీ ప్రభా మాకు ఈ అవకాశం మీద అన్నిటి ఇచ్చిన ప్రభా, మీ సేవలో మమ్మల్ని వాడుకుంటున్నారు దేవా. మీకే స్తోత్రాలు చెల్లిస్తున్నారు ప్రభా. దేవాది దేవా ప్రభా అయ్యా తండ్రి ప్రభా. మరి నాకు వాక్యం ద్వారా మాతో మాట్లాడండి దేవా. మీ స్వరం మాకు వినిపించింది దేవా. అయ్యా మమ్మల్ని బలపరచనైనా ఈ శక్తితో మమ్మల్ని నింపండి దేవా. అయ్యా దేవాది దేవానికి వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. అయ్యా వచ్చిన ప్రతి వారిని ఆశీర్వదించండి దేవా. రాని వాళ్ళు కూడా వచ్చేటప్పునైనా మీ కృపా సహాయం దయచేసి ప్రభా వారికి కూడా ఆశీర్వదించండి దేవా. ఎవరైతే ప్రభా తండ్రి ఈ గ్రూప్ లో వాక్యాలు వింటున్నారు ప్రభా తండ్రి అయ్యా వారందరినీ ప్రభా మీ సంఘంలో జ్ఞాపకం చేస్తుందండి. వారందరూ మారు మనసు పొందలాగిన, రక్షణ పొందలాగిన దేవా, వాక్యం చేత బలపరచలాగిన దాన్ని బలపరచండి దేవా. ప్రభానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాము దేవా. ప్రభా మరి అయినా దేవాది దేవా ప్రభా మా దేశంని మీ సంఘాన్ని ప్రభా జ్ఞాపకం చేస్తున్నాం తండ్రి ప్రభా. ఏసయ మా దేశం అంతా ప్రభా రక్షణ పొందలాగిన దర్శించండి దేవా. ప్రభా నా తండ్రి నీకే వందనాలు చెల్లిస్తున్నాను దేవాది దేవా. అయా నీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్లు మా దేశమందు ఇక భూమి అందు ప్రభా మా కుటుంబంలో నెరవేరిన కాక దేవా తండ్రి నీకే వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. అయ్యా మరి నా దేవా ఈ గ్రూప్ లో ఉన్న ప్రతి వారిని నీ కృపలో భద్రపరచండి దేవా. యేసు ప్రభా ప్రతి ఒక్క సమస్య నుంచి విడిపించిన దేవా. అయ్యా నీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. మమ్మల్ని అందరినీ కూడా మీ సేవలో వాడుకోమని ప్రభా ప్రాధేయపరచడం తండ్రి. మీ సన్నిధిలో దేవా నీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. ప్రేమమైన దేవాది దేవ మమ్మల్ని ఎంతకన్నా ప్రేమించే ప్రభా. అయా మీకు అనిత జీవం మాకు ఇచ్చినందుకు వందనాలు ప్రభా. దేవాది దేవ మీ వాక్య ద్వారా మాట్లాడి మేము బలపరిచినైనా మీరు ఆఖరికి మమ్మల్ని అందరినీ సిద్ధపరచుకోమని ప్రభా యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. శరీరానుసారమైనది ఈ నా మనసు, శరీరానుసారమైనది ఈ నా మనసు, వెలుపల లోపల దీనికి మరణమున్నదని మరచి, శరీరానుసారమైనది ఈ నా మనసు, నేత్రాశలు కలిగి మోసపోయేడి, నేత్రాశలు కలిగి మోసపోయేడి, రమ్యమైన రంగులతో చెరను కోరెడి, నేత్రాశలు కలిగి మోసపోయేడి, రమ్యమైన రంగులతో చెరను కోరెడి, కారు చీకటెరుగక కరుణలేనిది, కారు చీకటెరుగక కరుణలేనిది, శరీరానుసారమైనది
ఈ నా మనసు వెలుపల లోపల దీనికి మరణమున్నదని మరచి శరీరానుసారమైనది ఈ నా మనసు తండ్రి చేసిన త్యాగము తలచుకోదది దేహములో స్థిరముగా ఉందునన్నది తండ్రి చేసిన త్యాగము తలచుకోదది దేహములో స్థిరముగా ఉందునన్నది క్రామకోద మోహముకై కదులుచున్నది క్రామకోద మోహముకై కదులుచున్నది శరీరానుసారమైనది ఈ నా మనసు వెలుపల లోపల దీనికి మరణమున్నదని మరచి శరీరానుసారమైనది ఈ నా మనసు నూనె లేని దీపమై వెలుగుచున్నది నీతి అనే మై మరపు మరచియున్నది నూనె లేని దీపమై వెలుగుచున్నది నీతి అనే మై మరపు మరచియున్నది ఆ పరమరాజు రాకడను మరచియున్నది ఆ పరమరాజు రాకడను మరచియున్నది శరీరానుసారమైనది ఈ నా మనసు వెలుపల లోపల దీనికి మరణమున్నదని మరచి శరీరానుసారమైనది ఈ నా మనసు. అందరికి వందనాలు. ప్రైజ్ ది లార్డ్. నా ప్రియమైన యేసు ప్రభు వేలాది స్తోత్రములు నీవిచ్చిన రక్షణకై దేవా స్తోత్రము స్తోత్రములు నీవు చేసిన ఉపకారముకై దేవా స్తోత్రము స్తోత్రములు నా ప్రియమైన యేసు ప్రభు ఆపద దినములలో నా ప్రభుని తలచితిని ఆపద దినములలో నా ప్రభుని తలచితిని దేవాని దయతోడని నాదాశ్రయం పొందితిని దేవాని దయతోడని నాదాశ్రయం పొందితిని నా ప్రియమైన యేసు ప్రభు వేలాది స్తోత్రములు నీవిచ్చిన రక్షణకై దేవా స్తోత్రము స్తోత్రములు నీవు చేసిన ఉపకారముకై దేవా స్తోత్రము స్తోత్రములు నా ప్రియమైన యేసు ప్రభు ఒక క్షణ సమయములో నాశించు నా జీవితం ఒక క్షణ సమయములో నాశించు నా జీవితం నా హృదయం మార్చితివి దేవా కృపతోనే జీవించుటకై నా హృదయం మార్చితివి దేవా కృపతోనే జీవించుటకై
నా ప్రియమైన యేసు ప్రభు, వేలాది స్తోత్రములు నీవిచ్చిన రక్షణకై దేవా, స్తోత్రము స్తోత్రములు. నీవు చేసిన ఉపకారముకై దేవా, స్తోత్రము స్తోత్రములు. నా ప్రియమైన యేసు ప్రభు, పాపపు లోకములో నే పాపిగా జీవించి తిని, పాపపు లోకములో నే పాపిగా జీవించి తిని, శుద్ధ హృదయామిచ్చావు దేవా, నిన్ను నే దర్శించుటకై. శుద్ధ హృదయామిచ్చావు దేవా, నిన్ను నే దర్శించుటకై. నా ప్రియమైన యేసు ప్రభు, వేలాది స్తోత్రములు నీవిచ్చిన రక్షణకై దేవా, స్తోత్రము స్తోత్రములు. నీవు చేసిన ఉపకారముకై దేవా, స్తోత్రము స్తోత్రములు. నా ప్రియమైన యేసు ప్రభు, ఈ దినమునే పాడుట నీ వలనే యేసు ప్రభు, ఈ దినమునే పాడుట నీ వలనే యేసు ప్రభు. ఎల్లప్పుడు నే పాడేదన్ దేవా, నాయందు వసించుము. ఎల్లప్పుడు నే పాడేదన్ దేవా, నాయందు వసించుము. నా ప్రియమైన యేసు ప్రభు, వేలాది స్తోత్రములు నీవిచ్చిన రక్షణకై దేవా, స్తోత్రము స్తోత్రములు. నీవు చేసిన ఉపకారముకై దేవా, స్తోత్రము స్తోత్రములు. నా ప్రియమైన యేసు ప్రభు, మందిర సమృద్ధిని నీ ప్రజల సహవాసమును, మందిర సమృద్ధిని నీ ప్రజల సహవాసమును, నీ సన్నిధి ఆనందమును దేవా, కృపతో నేనొసగితివి. నీ సన్నిధి ఆనందమును దేవా, కృపతో నేనొసగితివి. నా ప్రియమైన యేసు ప్రభు, వేలాది స్తోత్రములు నీవిచ్చిన రక్షణకై దేవా, స్తోత్రము స్తోత్రములు. నీవు చేసిన ఉపకారముకై దేవా, స్తోత్రము స్తోత్రములు. నా ప్రియమైన యేసు ప్రభు. హల్లెలూయా. థ్యాంక్ యూ అన్న. ప్రైజ్ లార్డ్. అందరికీ ప్రైజ్ లార్డ్. పరిశుద్ధుడవగు తండ్రి, సర్వోన్నతుడగు మా దేవ, మీకే సమస్త ఘనత మహిమ ప్రభావాలు చెల్లించుకొంచున్నాం. ప్రవ్వా, ఈ ఉదయం నుంచి ఇంత మమ్మల్ని కాచి కాపాడి సురక్షితంగా మీ సన్నిధిని నడిపించినందుకు మీకు ఎంతో వదనాలు. ఈ సాయంత్రం సమయమైనా మాతో మాట్లాడండి అయినా, మాలోని బలహీనతలు చూపించండి ప్రవ్వా. మేము ఉంటుంది బహు భయంకరమైన కాలంనైనా, మీ నుంచి బహు దూరంగా వెళ్ళిపోతున్నామన్న భయం మమ్మల్ని వెంటాడుతుంది నైనా. సహాయపడమని ప్రార్థిస్తున్నాం, కనికరించమని ప్రార్థిస్తున్నాం ప్రవ్వా. మీరు మా అనేక పర్యాలు మమ్మల్ని హెచ్చరిస్తూ నడిపిస్తున్నారు నైనా. తిరిగి కోవిడ్ వస్తుందనేసి అనేక పర్యాలు మీరు మాకు చెప్పినారు ప్రవ్వా. అది మా మధ్యలో ఉంది దినంనైనా, కానీ మిమ్మల్ని మీరు కాపాడుతున్నారు నైనా. ఒకటే కండిషన్ తో, కేవలం ప్రార్థనలో ఉన్న వారిని. కాబట్టి నైనా మేము తరచుగా ఈ రీతిగా ప్రార్థన చేయడానికి మీరు ఇచ్చిన ఈ యొక్క ప్లాట్ఫామ్ ని బట్టి మీకు ఎంతో వందనాలు, కృతజ్ఞతలు అర్పించుకుంటున్నాం ప్రవ్వా. ఈ ప్లాట్ఫామ్ లేకపోతే ప్రవ్వా, అనేకులు టీవీల ముందు కూర్చోవడము, ముసలమ్మ ముచ్చటల్లో చెరిపోవడము, అనేక ప్రాంతాలను తిరగడంలో సమయాన్ని గడిపిస్తూ ఉంటారు నైనా.
కానీ ప్రభా ఎవరు కూడా ప్రభా నిండు మనసుతో మిమ్మల్ని సేవించి ప్రేమించే విధానంగా కనిపిస్తలేరు నాయన భూదత్తం పెట్టిన. అందుకే ప్రభా మీరు అంటున్నారు మనుషుకు మనకు తిరిగి వచ్చినప్పుడు భూమి మీద విశ్వాసాన్ని కనుగొననా అని. ఆ యొక్క శిలలో మీరు చూపించిన ప్రేమని కనుగొననా అని ఇంకొక తర్జుమాలో చూస్తా ఉన్నాం ప్రభా. మీరు చూపించిన ప్రేమ బహు అరుదు అయిపోతుందనేసి అనేక ప్రాంతాలలో మేము వింటా ఉన్నాం ప్రభా మీ వాక్యం. కాబట్టి తండ్రి మేము మటుకు తీర్మానించుకున్నాం ప్రభా, ఎవరు ఎక్కడ పోయినా గాని నేను నా ఇంటి వారిని యెహోవానే సేవించదు అన్న సాక్ష్యాన్ని కలిగి జీవిస్తాం ప్రభా. మా తీర్మానాన్ని ఆమోదించమని ప్రార్థిస్తున్నాం. కలిమిలోను లేమిలోను ప్రభా మిమ్మల్ని వెంబడిస్తాం, మిమ్మల్ని సేవిస్తాం, మీ నామాన్ని స్తుతిస్తాం, గణపరుస్తాం, మీ నామాన్ని ప్రసిద్ధి చేస్తాం నైనా. అటువంటి జీవితంలో మమ్మల్ని నడిపించండి. సాయంత్రం సమయంలో ఎక్కడ మేము తప్పిపోతున్నామో మాకు తను మాట్లాడండి, మాకు చూపించి మీ మహిమార్థం నిలబెట్టుకోమని యేసు క్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. యేసుక్రీస్తు అన్న మీకు అందరికీ శుభాభివందనాలు తెలియపరచుకుంటున్నాను. ఈ రోజు యాక్చువల్ గా నారాజ్ బ్రదర్ అనుకుంటాను. కొన్నిసార్లు ఉపమానాలు ఎందుకు చెప్పిండు ప్రభు అన్న విషయాన్ని నేను జ్ఞాపకం చేసుకుంటా ఉంటాను. తన ఉపమానాన్ని పెళ్లి విందుకు అనేక మందికి పత్రికలు పంపించినట్టు మనం చూస్తాం కదా, వెడ్డింగ్ కార్డ్స్ అంటాం మన కాలంలో పెళ్లి పత్రికలు. అయితే ఒక్కొక్కరు ఒక్కొక్క సుడ్డు చెప్పినట్లు మనం చూస్తామా లేదా? ఒకడేమన్నాడు, నేను భూమి పొలం కొనుక్కున్నాను చూడనికి పోతాను అన్నాడు. ఇంకొకడేమన్నాడు, నేను ఎద్దులను కొనుక్కున్నాను వాటిని పరిశీలించడానికి పోతున్నాను అన్నాడు. ఇంకొకడేమో నేను ఇప్పుడే పెళ్లి చేసుకున్నాను అంటున్నాడు. అంటే అక్కడి నుంచి మనం ఆ ఉపమానంలో ఏం నేర్చుకుంటున్నామంటే, పిలువబడవారు అనేకులు కానీ ఏర్పరచబడిన వారు కొందరే. ఎందుకు ఏర్పరచబడతారంటే వాళ్ళు పరీక్షింపబడ్డవారు. అనేకమైన పరిస్థితులలో మనం అందరము అదే పరీక్షలలో పోతా ఉన్నాం కదా. చెప్పండి, నెపములు ఎంచుతున్నాం మనం కూడా. ఒక కుటుంబం కొరకు నేను 50 కిలోమీటర్స్ డ్రైవింగ్ చేసి వచ్చాను. అంటే ఆల్మోస్ట్ 100 కిలోమీటర్స్ డ్రైవ్ చేసినాను. నాకు అవసరమే లేదు కదా ఒకటే కుటుంబం గురించి. కొన్నిసార్లు అనిపిస్తుంటది నాకు కూడా, నేనేమైనా పిచ్చోన్నా, నా స్వార్థం కొరకు నేను జీవించచ్చు కదా. నాకు మంచి తలాంతులు ఇచ్చిండు దేవుడు. ఒక 2-3 అవర్స్ నేను కష్టపడితే 15,000 ఇస్తారు. రోజంతా ట్రైనింగ్ ప్రోగ్రామ్ చేస్తే 25,000 రూపీస్ ఇస్తారు నాకు. ఇవన్నీ మానుకొని ఎందుకు నేను పరిగెత్తాలా, అటు ఊరు దిక్కు ఎటెటో పోవడం ఎందుకు, రిస్క్ తీసుకొని. ఒక్కటే జ్ఞాపకం చేయబడుతుంది, ఏంటంటే ఆ పని కొరికే నేను బ్రతికున్నానేమో అనిపిస్తుంది ఇప్పుడు. ఆ పని నేను చేయకపోతే ఎప్పుడో కాలం ముగించుకుంటాను. ఎందుకంటే ఆల్మోస్ట్ నేను ఒక 6 టైమ్స్ మరణము మృత్యులోకానికి వెళ్ళి బయటకు వచ్చిన వాడిని నేను. కాబట్టి నాకు ఇంక ఏముంటాయి చెప్పండి, శోధనలు ఏది నన్ను కొట్టగలదు. 3 టైమ్స్ నీళ్ల ద్వారా నీళ్ళలో మునిగిపోవడము, ఏదో రూపకంగా ఊబిలో పడిపోవడము బ్రతికినది. ఒకసారి బాయిలో పడిపోయి బహు లోతుకు వెళ్ళిపోయిన, ఆల్మోస్ట్ ఇంకా చనిపోయినాను. బయటికి లాక్కొచ్చి మా అన్న బయటికి తీసుకొచ్చి కడుపు మొత్తం అట్లా ప్రెస్ చేసి నీళ్ళన్నీ బయటకు వచ్చినాక అప్పుడు నాకు ఊపిరి వచ్చింది. అట్లా ఎన్నిసార్లు చనిపోయామండి. మేజర్ యాక్సిడెంట్స్, ఎలక్ట్రిక్ హై టెన్షన్ పవర్ కరెంట్ 440 వోల్ట్స్ అంటాం కదా దాన్ని. 440 వోల్ట్స్ పట్టుకుంటే క్షణాల్లో మాడిపోయి మంట అయిపోతుంది, మంట వస్తుంది బాడీలోకి వెళ్ళి. అది పట్టుకొని నన్ను విడిచిపెట్టేసి ఎగరగొట్టి అంత దూరం పడేసింది. అట్లా ఎన్నిసార్లు నన్ను బ్రతికింపజేసిండు అంటే ఈ లోకం సంపాదించుకోవడం కొరకు కాదు, పరలోకంలో సంపాదించుకోవడం కొరకు. కాబట్టి ఈ సాయంత్రం సమయంలో మీ యొక్క ఆత్మీయ పోరాటంలో, లేక మనం కూడా చెప్పొచ్చు, నేను కూడా నిన్ను మన ఆత్మీయ పోరాటంలో మనం ఎదుర్కొంటున్న కొన్ని ముఖ్యమైన సమస్యలు లేక పరిస్థితులని మనము ప్రయత్నిద్దాం అర్థం చేసుకోనికి. వాటి మీద విజయం పొందడం కొరకు, పరిశుద్ధాత్మ నడిపింపు కొరకు మనం ప్రార్థన చేద్దాం. ప్రార్థన అంటే మనకందరు తెలిసిందే, ఒక సమయాన్ని ఏర్పరచుకొని మోకాళ్ళ మీద ఉండి ప్రార్థన చేస్తూ ఉంటాం. కానీ ప్రార్థన ప్రతి విధమైన ప్రార్థన అన్నాడు పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక.
6వ అధ్యాయం 18వ వచనంలో ప్రతి విధమైన ప్రార్థన, ఎల్లప్పుడూ ప్రార్థన, మెలకువతో ప్రార్థన, సమయమందు అసమయమందు ప్రార్థన. ప్రార్థన అంటే సంభాషించడం ప్రభుత్వం. నిన్న దినం నేను గాస్పెల్ అవుట్రీచ్ లో వాక్యం చెప్తాను. చాలా మందికి ప్రార్థన చేయనికి రాదు. చాలా మందికి అందరికీ. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయంలో పౌలు జ్ఞాపకం చేస్తా ఉంటాడు, ఎందుకు అందరికి ప్రార్థన చేయనికి రాదు, యుక్తంగా మీకు ఎవ్వరికి ప్రార్థన చేయనికి రాదు అంటాడు. అందుకే మీకు పరిశుద్ధాత్మ నడిపింపు అవసరము. పరిశుద్ధాత్ముడే మీలో ఉండి ప్రార్థిస్తారని ఉంది వాక్యం. ఒకవేళ పరిశుద్ధాత్మ అభిషేకం లేకుండా నువ్వు ప్రార్థన చేస్తే నీతో నువ్వే మాట్లాడుకుంటున్నావు అన్నట్టు. కొంచెం కష్టమే కదా. నువ్వు ఎంత దీర్ఘంగా ఎంత గంభీరంగా ప్రార్థన చేసినా, ఎంత వర్ణిస్తూ మంచి మంచి పదాలు ఏర్పరచుకొని ప్రార్థన చేసినా నీతో నువ్వే మాట్లాడుకున్నట్లు. ఎక్కడో నీకు ఒకటి అనిపిస్తుంటది, నేను చాలా బాగా ప్రార్థన చేస్తున్నాను, నేను బహు దీర్ఘంగా ప్రార్థన చేస్తున్నాను, అందరు వినేటట్లు నేను చేస్తున్నాను అనేది ఎక్కడో నీకు వేదన ఉంటది అన్నట్టు ఆత్మలో. మనం ప్రార్థన చేస్తుంటే అసలు మనకు తెలియద్దు ఏం ప్రార్థన చేస్తున్నామో. అంతగా డీప్ గా వెళ్ళిపోవాలా మన ప్రార్థనలో. అసలు నీ నోట్ల నుంచి ఏం పదాలు వస్తున్నాయో నువ్వు గ్రహించలేని స్థితిలో ఉండాలా. అటువంటి ప్రార్థననే ప్రభుకి ఇష్టమైన ప్రార్థన, ఆయన సన్నిధికి చేరే ప్రార్థన అని మనం చూస్తాం కదా. ఒకసారి జ్ఞాపకం చేయబడ్డాం మనం అందరం. ఏలనగా మనకి యుక్తంగా ప్రార్థన చేయనికి రాదు కాబట్టి మనమందరము ఎట్లుంటామంట, పరిశుద్ధాత్ముడే మన పక్షమున ఉచ్చరింప శక్యము కాని మూల్గులతో ప్రార్థించుచున్నాడు అనుంది. అంటే అసలైన ప్రార్థన సీక్రెట్ అదే. నువ్వు నేను చేసే ప్రార్థనలు కావు, అంటే మానవులు చేసే ప్రార్థన కానే కాదంటున్నా అక్కడ. ఏదన్నా అంటే పరిశుద్ధాత్ముడు మనలో ఉండి విజ్ఞాపన చేస్తా ఉన్నాడు మన పక్షంగా. నాకు అందుకే హోలీ స్పిరిట్ అంటే అంత ఇష్టం. ఎందుకంటే నా బలహీనతలు గ్రహించిన వాడు. నాకు ఎన్నో బలహీనతలు ఉన్నాయి, వ్యక్తిగతంగా, కుటుంబ పరంగా, సాంఘిక పరంగా, వృత్తిపరంగా ఎన్నో ఉన్నాయి నాకు వీక్నెసెస్. మన బలహీనతలను గ్రహించి అతను మన పక్షమున విజ్ఞాపన ప్రేయర్ చేస్తా ఉన్నాడు. ఆశ్రయణ ప్రార్థన అది. అండ్ పర్ఫెక్ట్ ప్రేయర్ గురించి నేను చెప్తా. ప్రార్థన కాదు, పర్ఫెక్ట్ ప్రేయర్ ఏంటంటే మూలుగులతో. హన్నా ప్రార్థన గురించి మనం మాట్లాడుతూ ఉంటాం. ఇవి క్రమేణా మాయమైపోతుంది. మీకు ఒక రహస్యం నేను చెప్పాలనుకుంటున్నా. నా పర్సనల్ అబ్జర్వేషన్ ఏం తెలుసా, ఈ రోజు ఈ ఎండ్ టైమ్స్ లో, ఈ యుగ సమాప్తి కాలంలో ఏం జరుగుతుంది తెలుసా, మనుషులకి ఎన్ని గంటల సేపైనా వాక్యం వింటారు, ఎన్ని గంటలైనా వాక్యం వింటారు, పొద్దున్నుంచి సాయంత్రం వరకు వినమన్నా వింటారు, ఎన్ని గంటలైనా వాక్యం చెప్పమంటే చెప్తారు, కానీ ఒక్క గంట కూడా ప్రార్థన చెయ్యలేరు. అది సీక్రెట్ నేను గమనించిన ఈరోజు. ఇవి మన బలహీనతలు అన్నట్టు. ఎవరిని కించపరచడం కాదు, ప్రభువా నా బలహీనత ఇది నాయనా, నేనేం చేయాలా? ఎందుకంటే నువ్వు ప్రార్థన చేయకపోతే పరలోకపు వాకిట్లు విప్పబడవని నేను నిన్న చూపిస్తాను వారికి. ఆకాశపు తలుపులు తెరవబడవు నువ్వు ప్రార్థన చేయకపోతే. కోవిడ్ నిన్ను అటాక్ చేయకుండా ఉండాలంటే నువ్వు ప్రార్థన చేయాలనేసి మనం చూపించాం. ఒకవేళ అటాక్ చేస్తే ఏం జరగాల, ఎట్లా ఎదుర్కోవాలో కూడా చూపించింది దేవుడు మనకి. ఏ మెడిసిన్స్ వేసుకొని దాని నుంచి బయటికి రాగలం. వచ్చిర్రు కదా మన మధ్యలో ఎంతమంది బ్రదర్స్ సిస్టర్స్, దూరం వాళ్ళు, గ్రామాలలో ఉన్న వాళ్ళు కూడా బయటకు వచ్చారు. ఐసీలు ఉన్న వాళ్ళు బయటకు రాలేదా? ఆల్మోస్ట్ నియర్ డెత్ కి వెళ్ళిపోయిన బ్రదర్స్ మన మధ్యలో ఉన్నాడు, బయటికి రాలేదా? ఐసీలో ఆల్మోస్ట్ హార్ట్ పేషెంట్, డయాబెటిక్ పేషెంట్, ఆల్రెడీ ఓపెన్ హార్ట్ సర్జరీ అయింది ఆ బ్రదర్ కి, మన మధ్యలో ఉన్న బ్రదర్ కి. ఐసీలు ఉన్నాడు కోవిడ్ వచ్చి. తన పక్కన యవనస్తులందరూ చనిపోతారు. ఈయనకి 60 ఏండ్లు మనిషి. ఆయనకి ఫోన్ లో మాట్లాడి ప్రేయర్ చేస్తే ఐసీలో నుంచి బయటకు వచ్చి ఇప్పుడు బ్రతికున్నాడు ఆయన. మన కాలంలో మన మధ్యలో జరుగుతుంది. అందుకు మనం ఈ గ్రహించాలా, పరిశుద్ధాత్మ లేకుండా నువ్వు ఎంత ప్రార్థన చేసినా వేస్టే. అది మనుషులు మాట్లాడుకుంటే ప్రార్థననే గాని ప్రభుత్వం మాట్లాడే ప్రార్థన కానే కాదు. కాబట్టి నీ ఆత్మీయ పోరాటంలో బహు ప్రాముఖ్యమైనది ఏం తెలుసా, అగ్ని. నీలో అగ్ని ఉంటే సైతానుడు గాని వాని దుష్ట ఆత్మలు గాని నీ దగ్గరికి రాలేవు.
ఏదో ఒక రోజు నేను మీకు చూపిస్తాను డీమన్స్ గురించి. ఏ ఎట్లా డీమన్స్ మీకు రోగాలు తీసుకొచ్చి పెడతాయని నేను చూపిస్తాను. నీలో అగ్ని ఉంటే ఆ డీమన్స్ దుష్ట ఆత్మలు, ముఖ్యంగా నేను చెప్పేది అపవిత్రమైన ఆత్మలు. ఈ రోజు చర్చిని పట్టి పీడిస్తుంది ఏంటంటే అపవిత్ర ఆత్మలు. పాస్టర్స్ అందరినీ పడగొడుతుంది అది, యవనస్తులు అందరినీ పడగొడుతుంది అది. ప్రభు మీద ఏకాగ్రత లేకుండా, కేంద్రీకరించుకోకుండా ఉండే జీవితం అయిపోయింది ఈ రోజు మనుషులకి. ఈ లోకంలో ఎన్నన్నా చేస్తారు పనులు, ఉదయం నుంచి సాయంత్రం వరకు తిరగమంటే తిరిగి వస్తారు. ఈ మొబైల్ ఫోన్స్ మీద ఎంతసేపైనా గడుపుతాము, టీవీల ముందు ఎంతసేపైనా గడుపుతాము, న్యూస్ పేపర్స్ ఎంతసేపైనా చదువుతాం. కానీ ఎవడైనా ఉదయం నుంచి సాయంత్రం వరకు బైబుల్ చదువుతారా అంటే భూతద్దం పెట్టుకోవాలని చూడాల్సిందే. ఆయన నేనెందుకు చూడాలా, నాకేమొచ్చింది చెప్పండి? ప్రభు ఎందుకు చూపిస్తాడు తన బిడ్డలకి? ప్రభువు తాను సంకల్పించిన వాటిని తన దాసులైన ప్రవర్తలకు బయలుపరచకుండా ఏదియూ చెయ్యడు. కాబట్టి మనము ఈ యొక్క అగ్నిని ఎట్లా పొందుకోవాలా? ఒకటే రహస్యం, భాషల్లో దేవుణ్ణి ఆరాధించడం. ఎందుకంటే ఆత్మలో ఆరాధించడం, ఆత్మలో ప్రార్థించడం. ఒకసారి చూడండి వాక్యం, యోహాను సువార్త 6వ అధ్యాయము. ఎవరికైనా అవకాశం ఉంటే కూడా చదవచ్చు, లేకపోతే నేనే చదువుతాను. యోహాను సువార్త 6వ అధ్యాయము. కొంచెం క్రిందికి వెళ్ళండి. 6వ అధ్యాయము, యోహాను సువార్త 6వ అధ్యాయం. చాలా పెద్ద అధ్యాయం ఇది. 63వ వచనంలో మన ప్రభువే మాట్లాడుతున్నాడు చూడండి. ఆత్మయే జీవింపజేయుచున్నది, శరీరము కేవలము నిష్ప్రయోజనము. ఈ నిష్ప్రయోజనమైన దాని కొరకు ఎంత ప్రయాసపడుతుంటాం మనం. కానీ నిన్ను జీవింపజేసేది ఆత్మయే. అంటే నువ్వు చచ్చిన వాడవన్నట్టే కదా. చచ్చిన వాళ్ళు జీవింపజేయాలంటే, జీవించబడాలంటే ఆత్మ అవసరం. నేను మీతో చెప్పియున్న మాటలు ఆత్మయు జీవమునయున్నవి. ఆశ్చర్యం. అంటే ఆయన మాటలు నీకు ఆత్మయు జీవమునయున్నవంట. అంటే ఆయన వాక్యం నువ్వు ఎంతగా ఆధారపడ్డావు అంటే వాక్యం మీద ధ్యానించినవంట. అంటే ధ్యానించడం అంటే చూడండి, నువ్వు ఎన్ని సంవత్సరాల నుంచి వాక్యాలు చదివినా అవి నీ శరీరంలో, నీ ఆత్మలో నాటుకోవు, నీ హృదయంలో నాటుకోవు, నీ జీవితంలో నాటుకోవు. నీ రక్తము, నీ బాడీలోని ప్రతి ఏమంటాం అణువు, ప్రతి కణము, ప్రతి జీవ కణములో ఆ వాక్యం పోయి నాటుకోవాలా. ఎందుకంటే జీవ కణంల నుంచి అన్ని ప్రాబ్లమ్స్ స్టార్ట్ అవుతాయి, హెల్త్ ప్రాబ్లమ్స్. నీ జీవ కణాన్ని ఉజ్జీవింపజేసుకోవాలా అంటే అది అంతగా దూసుకొని పోవాలా. మూలుగులు అంటే నీ ఎముకలలో చొచ్చుకొని పోవాలా, నీ మూలుగులోకి చొచ్చుకోపోవాలని రాయబడిందా లేదా వాక్యం? నీ ఎముకలు నీ మూలుగులోనికి చొచ్చుకోవాలంటే ఎందుకు అట్లా రాయబడింది చెప్పండి వాక్యం? ఎందుకో తెలుసా? మూలుగులనే రక్తం తయారవుతుంది. రక్తపు కణము మూలుగులో తయారవుతుంది. అంతకాలం ఎవడు సైంటిఫిక్ గా కనుకోడు చెప్పండి? బైబిల్ వాక్యంలో రాయబడింది. కాబట్టి ఆత్మయే జీవింపజేయుచున్నది, శరీరము కేవలం నిష్ప్రయోజనము. నేను మీతో చెప్పి ఉన్న మాటలు ఆత్మయు జీవమునయున్నవి. కానీ మీలో విశ్వసించిన వారు కొందరున్నారు. ఆశ్చర్యం, అది బాధకరమని. మీలో విశ్వసించని వారు కొందరున్నారు. మరి విశ్వసించిన వారెవరు? విశ్వసించని వారు ఎవరు? విశ్వసించిన వారు ఏ రీతిగా ఉంటారు, విశ్వసించని వారు ఏ రీతిగా ఉంటారు? అక్కడ ఉంది కదా.
విశ్వసించని వారు అప్పగించేవారు. అంటే యేసు ప్రభు అంటే ప్రేమ లేనివాడు. కాబట్టి నీలో అగ్ని ఎప్పుడు ఆరిపోతుంది? నేను గతంలో ఒకసారి మీకు చూపించిన అగ్ని ఎప్పుడు ఆరిపోతుంది అంటే, నువ్వు ఉదయం లేచినప్పుడు నీకు ప్రార్థన చేయాలని మనసు వస్తుంది, కానీ నీ మైండ్ ఎక్కడికొని లాక్కొని వెళ్ళిపోతుంది. బయట పోయి తలుపులు తీయాలా, చెట్లకు నీళ్లు పోయాలా, టాయిలెట్లో నీళ్లు పోయాలా, మిల్క్ గాయాలా, కాఫీ లేకుంటే టీ తయారు చేయాలా, టిఫిన్స్ తయారు చేయాలి. అవన్నీ సమర్థించుకునేవి, అవన్నీ సమర్థించుకోవడమే. ఎందుకంటే యేసు ప్రభుకి ఇవ్వాల్సిన ప్రాధాన్యత ఇవ్వలేదు. ఫస్ట్ పాయింట్ అది ఒక చిహ్నం. ఏంది ఆ చిహ్నం అంటే, నీలో అగ్ని ఆరిపోవడానికి టైం స్టార్ట్ అయింది. నువ్వు ఉదయం లేచి ప్రార్థన చేస్తానంటే నీలో అగ్ని ఆరిపోతుంది. నువ్వు ప్రార్థన చేసినాక వాక్యాన్ని ధ్యానిస్తలేవంటే నీలో అగ్ని ఆరిపోతుంది. విజ్ఞాపన ప్రార్థనలు చేస్తలేవంటే నీలో అగ్ని ఆరిపోతుంది. సేవా పరిచర్యకి నువ్వు పోతలేవంటే నీలో అగ్ని ఆరిపోతుంది. రహస్యమందు నువ్వు ప్రభు చూచిలాగన వర్షిప్ చేయకపోతే నీలో అగ్ని ఆరిపోతుంది. లోకాతీతమైన వస్తువుల మీద, ఎరికో పట్టణమైన ఈ యొక్క లోకము శపితమైన దాని మీద నువ్వు మనసు పెట్టుకున్నావు. ఇది ఎరికో పట్టణము, ఇందులో అంత శపితమైంది. వాటి మీద మనసు పెట్టుకుంటే ఏమైతే చెప్పు, ఆ శాపం నీకు తగులుతుంది ఆకారానికి తగిలినట్లు. కాబట్టి ఫస్ట్ పాయింట్, నీలో అగ్ని ఆరిపోకుండా చూసుకో. ఆరిపోయినాక ఏమైతే తెలుసా, మా దివిటులు ఆరిపోచున్నాయి, మీలోని నూనె మాకు కొంచెం ఇయ్యి అంటే మాకు సరిపోదు, మీకు ఇస్తే మాకు సరిపోదు. ఎవడి నూనె వాడికే, ఎవడి దివిటి వాడికే. ఈ విషయం మనం బహు జాగ్రత్తగా పరిశీలించాలా. ఎవడి పిలుపు వాడిదే. పిలుపు అంటే వెలగడం, యేసు ప్రభు కొరకు ఈ లోకంలో వెలగడం, ఆయన నామాన్ని కీర్తించడం. ఎందుకంటే ఆయనే వెలుగు కాబట్టి ఈ లోకాలకు వెలుగులు చూపించాలా. సువార్త పరిచర్య అంటే వెలుగును చూపించడం. ఎందుకంటే అందరూ చీకట్లు నడుస్తున్నారని చెప్తుంది వాక్యం యెషయా గ్రంథంలో. చీకట్లు నడుస్తున్న జనులు గొప్ప వెలుగును చూసేదారు. అలాంటి కాలంలో మనం ఉన్నాం ఇప్పుడు. మీకు తెలుసా లేదా, చీకటి ఆల్రెడీ కమ్ముతుంది ప్రపంచం అంతటా. అది ఎప్పుడో నేను చూపించిన, అన్ని దిగొచ్చేసినాయి కిందికి దుష్టాత్మలు. ఇప్పుడు ఆత్మీయ పోరాటము 2 విధాలుగా ఉంది బ్రదర్ సిస్టర్స్. ఒకటి నీ అంతరంగంలో జరుగుతుంది, ఒకటి నీ బయట జరుగుతుంది. ఎప్పుడన్నా మరోసారి మీకు అవన్నీ విశేఖరిస్తాను. లాస్ట్ 2 వీక్స్ నుంచి నేను చూస్తున్న ఈ విషయాలను. ఆత్మీయ పోరాటము ఒకప్పుడు కేవలము నీ అంతరంగంలో జరిగేది, ఇప్పుడు బాహాటంగా బయటకు జరుగుతుంది. ఎందుకంటే దురాత్మలు అన్ని బయటకు వచ్చేసినాయి పైనుంచి. మన ప్రభు అక్కడ సమీపం అయిపోయింది. గొప్ప జన సమూహము బహు నంబర్స్, హ్యూజ్ నంబర్స్ అలా చనిపోవడం స్టార్ట్ అయిపోయింది. నెక్స్ట్ 3.5 years మీరు చూస్తారు. ఇది ప్రభు వల్ల కలిగిందా లేదా, 3.5 years తర్వాత మీరు నా దగ్గరికి వస్తారు. అప్పుడు మీరు గ్రహిస్తారు. ఇంతవరకు చెప్పిన అన్నిటిని జస్ట్ అట్లయితే వినేసి వెళ్ళిపోతున్నాం, కానీ ఎవరూ పాటించని వారము ఈ నెక్స్ట్ 3.5 years లో ఏం మెట్లతో చూసుకోండి. మీరు మిమ్మల్ని అందరినీ దేవుడు 1,44,000 మంది గుంపులను ఏర్పరచుకున్నాడు. మళ్ళీ మీరు గొప్ప జన సమూహాన్ని నడిపిస్తున్నారా? ఈ 3.5 years లో వాళ్ళందరూ చావబోతున్నారు. దేవుని బిడ్డలందరూ డిసైపర్ కాబోతున్నారు. మీరు అనుకోవచ్చు ఎత్తపడతారని. నేను ఎత్తబడి గురించి మాట్లాడతలేదు. వాళ్ళందరూ హతసాక్షులు కాబోతున్నారు. నువ్వు పోయి అరణ్యంలో దాచుకొని ఉంటావా? కాపురంలో చేత దేవుడు ఆహారం పంపిస్తాడు అనేసి. నేను చెప్పిన మీకు ఎన్నిసార్లు, మహాశ్రమాల కాలంలో మనకి సేవ ఉంటుందని, మన పరిచర్య ఉంటుంది. ఎందుకంటే ఆ ఘట సర్పానికి మనం దొరకమని నేను మీకు చూపించిన యోహాను సువార్త ప్రకటన గ్రంథం 12వ అధ్యాయంలో. ఘట సర్పము మనల్ని ముట్టలేదు, అందుకు మనము ప్రసవించే మగ శిశువు వెంట పోయింది. అది వాడికి మన మీద అధికారం లేదు, మనకే వాని మీద అధికారం ఉంది. కాబట్టి నువ్వు గద్దించచ్చు వాడిని, సైతాన్ని. వాడు నిన్ను చూస్తే భయపడాలా. ఉల్టా ఆ కాలానికి నువ్వు తయారు కాలేదు ఇంతవరకు, ఇన్ని సంవత్సరాలు అయినా. ఎందుకు తెలుసా, నీలో అగ్ని లేదు. అగ్ని ఆరిపోయిందంటే బూడిదే తప్ప ఏముండదు నీ బలిపీఠం మీద. నేను రీసెంట్ ఒక పాట రాసినాను, ఆత్మతో నింపబడుడి అని. నిద్రించువాడా త్వరగా మేల్కొనుము, బలిపీఠం నందు స్థానము పొందుకొనుము.
ప్రతి విపత్తు పుటమును తెరిచి చూడు. ఎంత భయంకరంగా ఉందన్న పాట. ఆ పాటలో నేను అవన్నీ పదాలు రాశాను. కాబట్టి నీలో అగ్ని ఆరిపోకుండా చూడాలంటే నువ్వు బహు మెలకువగా ఉండి ప్రార్థించాలా, ఎడతెగక ప్రార్థించమన్నాడు. ఎడతెగక ప్రార్థించమన్నాడు. చెప్పండి, ఇప్పుడు మనం ఎడతెగక ప్రార్థిస్తున్నామా? ఆశ్చర్యం ఏంటంటే ఆ మన ప్రభు మనం మాట్లాడితే ఏమంటున్నాడంటే, చూడండి ఒకసారి వాక్యం, క్రైస్తవ జీవితం ఎటువంటిది అనేది. యేసుప్రభు ఎన్నుకున్న ఆ యొక్క యేసుప్రభు మనకు అనుగ్రహించిన ఆ జీవితం, నా దేవుని మందిరము, ప్రార్థనా మందిరం అనబడును. నా దేవుని మందిరము, ప్రార్థనా మందిరము అనబడును. చెప్పండి, ప్రార్థన లేకుండా ఇంకా ఏవి చేసినా అది మందిరం కాదన్నట్టే కదా. నువ్వు ఎంత ఎంటర్టైన్మెంట్ చేసినా, ఎంత వాక్యాలు జనించినా, అదే నేను చెప్తాను, గంటలు గంటలు వాక్యాలు జనిస్తారు కానీ గంటలు గంటలు ప్రేయర్స్ చేయవు చర్చెస్. అందుకే ఆ చర్చెస్ నుంచి పారిపోమంటాను. యెషయా గ్రంథంలో అది ఆ వాక్యాన్ని మనం చూస్తాం. యెషయా గ్రంథము 56వ అధ్యాయము 7వ వచనంలో, మై హౌస్ షల్ బి కాల్డ్ ది హౌస్ ఆఫ్ ప్రేయర్. మై హౌస్ షల్ బి కాల్డ్ ది హౌస్ ఆఫ్ ప్రేయర్. నా మందిరము ప్రార్థనా మందిరము అనబడును. యేసు ప్రభు అదే యెషయా గ్రంథంలో రాయబడ్డ ఆ వాక్యాన్ని మత్తయి సువార్త 21వ అధ్యాయము 13వ వచనంలో మాట్లాడుతున్నాడు. నా మందిరము ప్రార్థనా మందిరం అనబడును. దాన్ని మీరు దొంగల గుహగా చేసి తీరి. దాన్ని మీరు దొంగల గుహగా చేసి తీరి. అయితే నేను కొన్నిసార్లు ధ్యానిస్తున్నప్పుడు, దొంగల గుహ ఎట్లా ఉంటది ప్రభువా? మందిరాన్ని దొంగల గుహగా ఎట్లా మార్చుకుంటారు ప్రభువా? అంటే దొంగలు స్వార్థపరులు కదా, ఫస్ట్ పాయింట్. రెండవది, ఇతరులు దోచుకునేవారు. అడ్డంకం వస్తే చంపేస్తారు, దోచుకుంటారు, చంపేస్తారు, నరహంతకులు వారు. ఇవన్నీ కాంగా దొంగలు చేసేది ఒకటి ఉంది, ముఖ్యమైన పని ఏం తెలుసా? ప్లానింగ్. పక్కా ప్లానింగ్ చేస్తాడు దొంగలు చేసేది. ఫస్ట్ పాయింట్ ప్లానింగ్. ఎట్లా దీన్ని కన్నం వేయాలా, ఎట్లా దోచుకోవాలా, ఆ ప్లాన్స్ అన్నట్టు వాళ్ళు. ప్లాన్ ఏ, ప్లాన్ బి అని ఉంటుంది వాళ్ళకి. ప్లాన్ ఏ ప్రకారంగా పోతే అంత సునాయాసంగా దక్కించుకుంటారు, ఆడ నుంచి బయటపడతారు. ప్లాన్ బి ఏంటంటే, ఏమన్నా ఆటంకాలు వస్తే, ఏమన్నా అడ్డంకులు వస్తే ఎట్లా తప్పించుకోవాలా, ఏం చేయాలా, సాధ్యమైతే ఒక అవకాశం వస్తే చంపి తప్పించుకోవాలా. అది అన్నట్టు వాళ్ళ ప్లాన్. అంటే దొంగలు పర్ఫెక్ట్ ప్లానర్స్ అన్నట్టు. కానీ దేవుని బిడ్డలు ఉండాలి కదా పర్ఫెక్ట్ ప్లానర్స్. వాళ్ళు దేవుని బిడ్డలు అంత ప్లాన్ చేయరు, ప్లాన్ గా ముందుకు పోరు. మొన్న ఎక్కడ చెప్తా ఉన్న వాక్యం, క్రెడిల్ సెరమనీ. ఈ లోకస్తులను చూడండి, ఆడ చిన్నపిల్లలు చాలా మంది ఉన్నారు. ఇంకా క్రెడిల్ సెరమనీ, ఆ క్రెడిల్ సెరమనీలో చిన్నపిల్లలు చాలా మంది ఉంటే నాకు సడన్లీ చిన్నపిల్లల మీద పోయిందా మనసు. ఎందుకంటే అది క్రెడిల్ సెరమనీ చిన్నపిల్లలకు సంబంధించింది కదా, పెద్దలు ఎందుకున్నారు ఆడ? పిల్లలే మేనేజ్ చేసుకోవాలి కదా. మన గ్రూప్ లో పిల్లలకు నేర్పుతాం వాక్యాలు చెప్పడం. ఆ పిల్లల్ని చూడంగానే నాకు ఎక్కడలేని ఆత్మ రోషం పొంగింది. ఆ పిల్లలకు అడిగిన డైరెక్ట్, మీలో ఎవడు క్లాస్ ఫస్ట్ అంటే ఎవడు కాలేదు చేయట్లే, క్రిస్టియన్ పిల్లలంతా. అరే మీ క్లాస్ లో ఎవడు ఫస్ట్, క్రిస్టియన్ హిందూ అంటే హిందువే అంటున్నాడు వాడు. అట్లా చెప్పడానికి సిగ్గు లేదా నీకు? నువ్వు దేవుని బిడ్డ పోయండి, నువ్వు క్లాస్ లో ఫస్ట్ ఉండాల్సింది పోయి ఒక నాన్ క్రిస్టియన్ ఫస్ట్ ఉన్నాడు అనేసి నువ్వు ఎట్లా చెప్తున్నావు? తలలో ఉంచుకున్నారు పిల్లలు, ఒప్పుకున్నావు తెలుస్తాడు. పిల్లల్ని హర్ట్ చేయడం కాదు. అక్కడ వాక్యం ఏమంటుందంటే,
ప్రభు జ్ఞానమందు వాళ్ళు వర్ధిల్లాల, ప్రభు దయందు వర్ధిల్లాల వాళ్ళు. ప్రతి దాంట్లో వర్ధిల్లాల, ప్రకృతి సహజంగా, శరీరమందు, వయసునందు ఉంది కదా వాక్యము. దేవుని జ్ఞానమందు, ఆ దయందు, మనుషుల దయందు వాళ్ళు వర్ధిల్లాల. అటువంటి వర్ధిల్లత ఎక్కడుంది చెప్పండి చర్చ్ సిస్టమ్స్లలో? మనుషుల దయందు ఈ లోకంలో కెరియర్ సంపాదించుకోవాలా, మంచి ఉద్యోగాలు సంపాదించుకోవాలా, మంచి చదువులు చదవాలా, నీ బలహీనత లేనిది నీ లాంగ్వేజెస్ మార్చుకోవాలా, లాంగ్వేజ్ ఇంప్రూవ్ చేసుకోవాలా, కమ్యూనికేషన్ ఇంప్రూవ్, కమ్యూనికేట్ చేయకపోతే ఎవరు గుర్తించరు నిన్ను. అంటే నువ్వు మాట్లాడకపోతే నీలో ఏమున్నాయో ఏం తెలిస్తే మనుషులకి? బాగా చదువు బాగా చదవడం నేర్చుకోవాలా ఈ లోకంలో బ్రతకాలంటే. నీ జ్ఞానం అవసరం ఈ లోకంలో కూడా. ఎట్లా ఇంటర్వ్యూస్ ఎదుర్కోవాలా, ఇంటర్వ్యూస్ ఎట్లా మాట్లాడితే ఉద్యోగం వస్తుంది, ఎట్లా వాడు కన్విన్స్ అవుతాడు, వీడు నిజం చెప్తుండా అబద్ధం చెప్తుండా, వీడు నిజంగా చేయగలడా లేదా పనులు, ఇవన్నీ ఎట్లా అర్థం చేసుకుంటాడు ఎదుటి మనిషి నువ్వు మాట్లాడకపోతే? మళ్ళీ నీకు లాంగ్వేజ్ రాకపోతే ఎట్లా ఇంప్రెస్ చేస్తావు మనుషులని చెప్పండి? కాబట్టి వీటన్నిటికీ మూలం ఏంటంటే ఆయన చెప్పిన ప్రణాళిక ప్రకారంగా నువ్వు ముందు కొనసాగుతలేవు. నేను అందుకే నా ఆత్మీయ జీవన విధానంలో, ఈ ఆత్మీయ పోరాటంలో ప్రభు కనికరం కొరకు నేను ఎక్కువ అడుగుతూ ఉంటాను. ప్రభువా, ఆ నీ ప్రణాళికలో నన్ను గుర్తించుకో, నీ కృపలో నన్ను గుర్తించుకో, నీ కనికరంలో నన్ను గుర్తించుకో, నీ ఫేవర్స్ లో నన్ను గుర్తించుకో ప్రభువా అని అడుగుతా ఉంటాను నేను. నువ్వు దొంగ అడిగిండు కదా, గుర్తించుకో నన్నని. ఎంతో మంది కోట్లాది కోట్లాది ప్రజలలో ఆ నువ్వు గుర్తింపుకు పొందాలంటే నువ్వు అడగకపోతే ఆయన ఎట్లా గుర్తిస్తాడు చెప్పండి? ప్రతిదీ అడగాల. అంటే నీలో చూడండి, ఎందుకు ఈ విషయం నేను చెప్తున్నానంటే, నీ ఆత్మీయ యుద్ధం ఇది, ఆత్మీయ పోరాటం ఇది. ఈ ఆత్మీయ పోరాటంలో నీలో అగ్ని లేకపోతే వాడు సునాయాసంగా నిన్ను కొట్టేస్తాడు. చాలా ఈజీ వానికి నిన్ను చంపడం. అసలు వానికి నీ మీద అధికారం లేదు. ఎందుకంటే నువ్వు అబ్రహాం సంతానం, గొర్రెపిల్ల రక్తం చేత కొనబడ్డదానవు. అయినా గానీ నిన్ను సునాయాసంగా వాడు ఓడగొడుతున్నాడు. అంటే ఎందుకంటే నీలో అగ్ని లేదు. మన దేవుడు దహించు అగ్ని అయి ఉన్నాడు. ఆయనను పొందుకోకపోతే నీ హృదయంలో ప్రతిరోజు ఆరిపోతావంటే నీలో అగ్ని లేదు, బూడిదే మిగులుతుంది చివరికి. బలిపీఠం మీద బుగ్గి ఆరిపోకూడదని ఎందుకు చెప్పిండు బైబిల్లో, పాత నిబంధన పుస్తకాలలో మనం చూస్తా ఉన్నప్పుడు? కారణం ఇదే. నీ హృదయం అనే బలిపీఠం మీద ఎప్పుడు అగ్ని మండుతూనే ఉండాలా. ఎట్లా మండుతూ ఉంటది? దాంట్లో నూనె పోసుకుంటూ ఉండాలా, కట్టెలు పెడతా ఉండాలి. కాబట్టి నేను ఇంకొంచెం న్యూ లెవెల్కి, నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోతాను నీ వాక్యాన్ని. నువ్వు గ్రహించాల్సింది ఏంది? నీ ఆత్మీయ పోరాటంలో నువ్వు ఎదుర్కొంటున్న సమస్యలలో ఏదనేది మొదటిదిగా పాయింట్ నెంబర్ 1, నీలో దేవుని పట్ల ఆకలి పోయింది. నేను వ్యక్తిగతంగా ఎవరి గురించి చెప్తలేను. ఎవరికి తగిలితే వాళ్ళకే తగులుతుంది. అది తగలాల కూడా అట్లా. అది ఎవరైనా కావచ్చు, అది నాకు కూడా కావచ్చు. ఎందుకంటే నీళ్లు పోసేవానికి ఎంత నీళ్లు ఎవరికైతే అనుగ్రహించబడుతుందో నీళ్లు పోసేవానికి కూడా అది తగులుతుంది. నీళ్లు పొందుకున్న వాడికి అది వర్తిస్తుంది, నీళ్లు పోసేవానికి కూడా వర్తిస్తుంటది. నాకు కూడా వర్తిస్తుంది ఈ వాక్యం. దేవుని పట్ల నీ ఆకలి చచ్చిపోతుంది. అంటే దేవుని పట్ల నీ ఆకలి చనిపోతుంది అంటే అర్థం ఏం తెలుసా? నువ్వు బహుగా శారీరకంగా తయారైనావు. ఇది నీకు మొట్టమొదటి దుష్టుని బాణం. దేవుని పట్ల ఆకలి, ఆసక్తి తగ్గిపోవడము మొదటి బాణం వాడు నీ మీద వేసిండు. అందుకే నీవు ఈ హెచ్చరిక లాగా ఈ వాక్యం నీకు చెప్పబడింది. మత్తయి సువార్త 5వ అధ్యాయము 6వ వచనం. మత్తయి సువార్త 5వ అధ్యాయము 6వ వచనం. నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు, వారు తృప్తి పరచబడుదురు. అంటే ఒక ధన్యత పోగొట్టుకుంటున్నాం ఈ ఒక్క ఆత్మీయ పోరాటం. మొదటిది ఏంటది? నీకు దేవుని పట్ల ఆకలి ముగించుకోవడం, చల్లారిపోవడం. కాబట్టి మీరు ఇప్పుడు ఏం చేయాలా? తిరిగి ఆయన సన్నిధికి వెళ్ళిపోవాలా. ఉపవాసం, ప్రభువా నన్ను క్షమించిన అయినా అన్న ప్రార్థన అవసరం.
నీ పట్ల నాకు ఆకలి చల్లారిపోయింది ప్రభా. నేను తరచుగా వాక్యంలో పాల్గొనలేకపోతున్నాను ప్రభా. దేవుడిచ్చిన అవకాశాన్ని వాడుకోలేకపోయినాను ప్రభా. ఇచ్చిన అవకాశాన్ని చెడగొట్టినాను ప్రభా. నేను ఎన్నో తప్పిదములు చేస్తున్నాను ప్రభా. అయినగా నువ్వు సహిస్తున్నావు, భరిస్తున్నావు. నన్ను కనికరించు ప్రభా, నన్ను క్షమించిన ఆయన అన్న ప్రార్థన ఈ దినం, ఈ రాత్రి మనకు అవసరం. మనందరం అట్లా ప్రార్థన చేయాలి ప్రభా. ఇంకా ఈ ఈసారి వచ్చే డిసీజెస్ మరి భయంకరంగా ఉంటాయని నేను చూపించిన మీకు. ఎవరు తప్పించబడతారు? ఓన్లీ ప్రార్థనలు ఉండేవాడే. ప్రభు నామాన్న ఎవడు నిలబడగలడు? ఆ నామాన్ని ఎవరు ధ్యానించగలరు? వాళ్ళు తప్ప ఇంకా ఎవరు కాపాడబడరు. రెండవది బహు ప్రాముఖ్యమైన బాణం, ఇది వాడేశాడిది. నీ యొక్క ఆత్మీయ పోరాటంలో నువ్వు చల్లారిపోవడానికి రెండవ కారణం ఏం తెలుసా? శారీరకంగా అలసిపోవడం. అందులో లేదు కదా, ప్రతి ఒక్కరు మలిసిపోతూ ఉంటాము. పైగా మీరు ఏజ్ అవుతుందనేది గ్రహించాలి కదా. ఇంకా యవనస్తులం అనుకుంటే ఎట్లా చెప్పండి? ఇంకా టీనేజర్స్ అనుకుంటే ఎట్లా చెప్పండి? అందరము 30s దాటిపోయినాము, 40s దాటిపోయినాము, 50s దాటిపోయినాం, 60s దాటిపోతున్నాము. నువ్వు మంచిగానే తింటున్నావు, మళ్ళా 3 పూటల మంచి ఆహారమే తింటున్నావు, బాగానే నిద్రపోతున్నావు 7 hours 8 hours. అంత బాగానే ఉంది. అయినా కానీ ఎందుకు అలసిపోతున్నావు? అలసిపోయి ఇంటికి వస్తున్నావు. ఇది ఒక స్పిరిచువల్ అటాక్ నీ జీవితంలో. దుష్టుని ఆత్మ. నాకు చాలాసార్లు ఈ అటాక్ నా మీద ఉంటుంది. ఇంటికి వచ్చేటప్పటికి కొన్నిసార్లు రాత్రి 12 గంటలు 1 గంట అవుతుంది. అయినా గాని, ఎంత అలసిపోయినా గాని, ఇది అటాక్ అని గ్రహించినాక నేనేం చేస్తాను, చాలా మంది సంబంధించుకుంటా, అవును బ్రదర్ నేను చాలా దూరం నుంచి వచ్చినాను బ్రదర్, నేను చాలా అలసిపోయినాను బ్రదర్, పండుకోను బ్రదర్ అంటారు. కానీ వాళ్ళు గ్రహించేది ఏంటంటే, అంటే వాళ్ళలో ఏదో ఒక ప్రైడ్ ఉంది, ఒక గర్వం ఉంది అన్నట్టు. నేను ఏదో గొప్ప పని చేసి వచ్చాను, చాలా దూరం పోయి వచ్చినాను, వాళ్ళకి వీళ్ళకి ప్రార్థన చేసి వచ్చినాను అని నువ్వు గొప్పగా ఫీల్ అవుతున్నావు. ఇప్పుడు నేను టాడ్ అయిపోయి నిద్రపోవాలనుకుంటున్నావు. కానీ అది ఆత్మీయమైన నీ మీద అటాక్ అనేది, దృష్టిని అటాక్ అనేది నువ్వు గ్రహించలేకపోతున్నావు. ఎందుకు చెప్పమంటావా? మన ప్రభువు రాత్రంతా ప్రార్థించేవాడు, ఉదయం నుంచి సాయంత్రం వరకు సేవ చేసేవాడు. చెప్పండి, ఎప్పుడు నిద్రపోయింది ఆయన? కొంచెం కష్టమే కదా. సడన్లీ సైంటిఫిక్ గా జంప్ అయిపోతారు ఈ వాక్యం ఇట్లా చెప్తే. వాక్యం అట్లెట్లా బ్రదర్? శరీరంగా రెస్ట్ అవసరం కదా బ్రదర్? అవును, అవసరమే. మనకి తెలుసు అసలే రెస్ట్ ఆయనలో, యేసు ప్రభువులో. కొందరు ఏం చేయకుండానే అలసిపోయి వస్తారు ఇంటికి. ఏ పని చేయకుండా అలసిపోతుంటారు వాళ్ళు. తెలియదు వాళ్ళకి దుష్టుడు అటాక్ చేస్తాడు అనేసి. వాడికి ఈ శరీరం మీద ఆధీనం. అందుకే ఈ శరీరం విమోచించుకోవాలని నేను చూపించిన వాక్యం 2వ దశలో రాసిన పత్రికలలో. కాబట్టి 3వ ఆత్మీయమైన ఆటంకం ని కొరత. డబ్బు పరంగా కొరత. అదొక ముఖ్యమైన అటాక్. వాడు పెట్టే అటాక్ దేవుని బిడ్డలకు అందరికీ అటాక్స్ స్టార్ట్ అయ్యేది అక్కడి నుంచి. డబ్బు కొరత. ఎందుకంటే డబ్బు మన బలహీనత. అనేక పర్యాలు నేను వీటి గురించి చెప్తప్పుడు, డబ్బు నీ బలహీనత కావద్దు అని. డబ్బుని చూస్తే మనుషులందరూ బలహీనమైపోతారు. ఒకానొక దినము అది నీకు సహాయపడదు అన్నది వాక్యం. నువ్వు బహుగా కష్టపడి సంపాదించుకొస్తున్నావు, అయినా కానీ నీకు కొరత ఉంది. నెల తీరముందే నీకు ఇంకా కొరత ఉంది. పోయిన నెల జీతము ఈ నెల చివరి వరకు వచ్చిందా నీకు? లేక మొత్తానికి ఎగిరిపోయిందా? ఇది ఒక అటాక్. కాబట్టి ఆర్థికమైన సమస్యలు
ఇది ఒక దుష్టుని యొక్క అటాక్ నీకు అనేది జ్ఞాపకం చేయబడుతుంది. అందుకే ఒకసారి చూడండి, సామెతల గ్రంథంలో ఒక వాక్యాన్ని మీకు చూపిస్తాను నేను. సామెతల గ్రంథంలో డబ్బుకి సంబంధించిన ఎన్నో ఉంటాయి. దైవికంగా ఈ డబ్బుని మనం ఎట్లా ఎంచాలా అనేది. కాబట్టి చూడండి, సామెతల గ్రంథంలో ఒక వాక్యాన్ని మీకు చూపిస్తాను. సామెతల గ్రంథము 6వ అధ్యాయము, 6వ అధ్యాయంలో చెప్తున్నాను. సామెతల గ్రంథము 6 కాదు 3వ అధ్యాయము. సామెతల గ్రంథము 3వ అధ్యాయము 9 నుంచి 10 వచనాలు. కానీ కేబిపిఎంలో బహు ప్రాముఖ్యమైన వాక్యం ఏంటంటే 6వ వచనం, 3వ అధ్యాయము 6వ వచనంలో ఎప్పుడు చెప్తా ఉంటాం రిపీటెడ్ గా. ఏంటంటే, నీ స్వబుద్ధిని ఆధారం చేసుకొనక నీ పూర్ణ హృదయంతో యెహోవా యందు నమ్మిక ఉంచుము. ఇక్కడే మనం పోతున్నాం. ఏదో జస్ట్ 5 minutes 10 minutes ప్రేయర్ తీసుకుని వెళ్ళిపోతాము, 5-10 minutes వాకింగ్ తీసుకొని పోతాం. కానీ టోటల్ కాన్సన్ట్రేషన్ తో మనం ప్రభు సన్నిధిలో సమయం గడపలేకపోతున్నాం. చూడండి 6వ వచనం, నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము, అప్పుడు ఆయన నీ త్రోవలను సరళము చేయును. ఇప్పుడు అర్థమవుతుందా? నీకెందుకు ఆటంకాలు ఉన్నాయి? నీ త్రోవలలో ఎందుకు సరళం లేదు? ఎందుకు ఫ్రీ లేవు? నీకు ఎక్కడ పోయిన ఆటంకాలు ఎందుకు వస్తున్నాయి? నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారానికి నువ్వు ఒప్పుకుంటలేవేమో, నీకు చెప్పబడ్డ వాక్యాన్ని నువ్వు పాటిస్తలేవేమో. ఆయన డైరెక్ట్ గా వచ్చి మాట్లాడతాడా? మాట్లాడాడు కదా నీకు. నీతో డైరెక్ట్ మాట్లాడాలంటే నువ్వు ఎంత సమయం గడుపుతున్నావు ఆయనతో? నేను జ్ఞానిని కదా అని నీవు అనుకొనవద్దు అంటుంది వాక్యం. యెహోవా యందు భయభక్తులు కలిగి చెడుతనము విసర్జించి పెట్టుము, అప్పుడు నీ దేహమునకు ఆరోగ్యము, నీ ఎముకలకు సత్తువయు కలుగును. ఇవి నువ్వు స్వీకరించాలి ఈ వాక్యాలని. నేను ఇట్లా ధ్యానిస్తాను. ప్రభా నేను జ్ఞాని అనుకోను ప్రభా, నీ అందు భక్తి భయభక్తులు కలుగులాగా నాకు సహాయపడు ప్రభా. నాలో చెడుతనము ఏది ఉండకుండా నాకు పవిత్రమైన హస్తాలు, పరిశుద్ధమైన హృదయం నాకు అనుగ్రహించే ప్రభువా నన్ను అడుగుతున్నాను. నన్ను ఆ యొక్క సీయోను పర్వతం మీద, యెహోవా పర్వతం మీద నన్ను జ్ఞాపకం చేసుకో ప్రభువా. నా శరీరంలోని బలహీనతని గుర్తించు ప్రభువా. నా అనారోగ్యాన్ని పరిష్కరించు ప్రభువా. స్వస్థత ఇచ్చే ప్రభువా. కాబట్టి దేవుని భయభక్తులు కలిగి చెడుతనాన్ని విడిచిపెట్టడమే ఆరోగ్యానికి మూలమని వాక్యం హెచ్చరిస్తుంది. తర్వాత నీ ఎముకలకి స్ట్రెంగ్త్ ఇస్తుందంట. నువ్వు ధైర్యంగా నువ్వు గట్టిగా నిలబడగలవు అని వాక్యం హెచ్చరిస్తా ఉన్నాను. కాబట్టి చూడండి, ఇప్పుడు సామెతల గ్రంథము 3వ అధ్యాయము 9-10 వచనం. నా కుమారుడా, యెహోవా శిక్షను, దానికి 9 కదా, నీ రాబడి అంతటిలో ప్రథమ ఫలము నీ ఆస్తిలో భాగం ఇచ్చి యెహోవాను ఘనపరచుము, అప్పుడు నీ కొట్లలో ధాన్యము సమృద్ధిగా ఉండును, నీ గానుగల నుండి కొత్త ద్రాక్షరసము పైకి పొర్లి పారును. సరే, ఇది పాత నిబంధన కాలం కాబట్టి దశమ భాగం నుంచి చెప్పబడింది. కానీ కొత్త నిబంధనలో మనకు అట్లా క్యాలిక్యులేషన్స్ లేవు. నీ హృదయానుసారంగా, నీ ఇష్టానుసారంగా సమృద్ధిగా అని కూడా ఉంది వాక్యం. దేవునికి ఇచ్చినప్పుడు నీకు ఏ కొద్ది ఉంటుంది చెప్పండి. దేవునికి నువ్వు కానుకలు ఇచ్చినప్పుడు నీకు ఏ రూపాయి కొద్దు ఉంటుంది. ఆయన ఎందుకు టెస్ట్ చేస్తారో తెలుసా? కానుకలు నీ ఫెయిత్ ని పరీక్షించడం కొరకే. ఆయన ఎందుకు కానుకల గురించి అడుగుతున్నట్టే నీ ఫెయిత్ ని పరీక్షించడం కొరకు. నువ్వు కానుకల కంటే ప్రభుని ప్రేమిస్తున్నావా, డబ్బు కంటే ప్రభుని ప్రేమిస్తున్నావా లేదా అని పరీక్షించడం కొరకు. ఆయన సంతోషించండి అంటే నిన్ను బట్టి ఇంకా నీలోకి రావాల్సిన ఈ బ్లెస్సింగ్స్ ని ఎవరు ఆపలేరు. అసలు ఎవరు ఆపలేరు. ఆయనను సంతోషపరచడమే నీ బాధ్యత. ఆయనను సంతోషపరచడం అంటే నువ్వు విశ్వాసంలో పరీక్షించబడాలంతే. విశ్వాసం లేకుండా ఎవడునో దేవునికి ఇష్టడుగా ఉండలేడు అనుంది వాక్యం. ఆయన నిన్ను మెచ్చుకోవాలంటే నీలో విశ్వాసం కనిపించాలా. అంటే ఈ వాక్యాలన్నీ నువ్వు హృదయానుసారంగా పాటించడం నేర్చుకోవాలా. అంటే ఇంగ్లీష్ లో ఏముందంటే ఆనర్ ద లార్డ్ విత్ యువర్ వెల్త్ అని ఉంది. తెలుగులో ఏముంది తెలుసా?
నీ నీ ఆస్తిలో భాగం ఇచ్చి యెహోవాను ఘనపరచమనుంది. ఏ భాగం అనేది సెకండరీ. నీ ఆస్తి ఎంత ఉంది, నీకు ఆస్తిలో ఎంత భాగం ఉంది, ఎన్ని భాగాలు ఉన్నాయి అనేది పాయింట్ కాదు అక్కడ. అక్కడ ఏమంటుందంటే దేవుణ్ణి ఎట్లా నువ్వు ఘనపరచాలా అని చెప్తుందా వాక్యం. నేను ఎన్నిసార్లు చెప్తా ఉంటాను కదా, మీకు మస్తుగా అంటే మన తెలంగాణ భాషలో చెప్తాను, మీకు బహుగా దేవుడు ఆశీర్వదించి ధనం ఇచ్చిన రోజున మీరు దాన్ని కాపాడుకున్నారా, ఇన్వెస్ట్ చేసిండ్రా? బైబిల్ వాక్యాలన్నీ విత్తనం సంబంధించిందే కదా. విత్తకుండా ఫలం ఎట్లా వస్తుంది? విత్తువాని గురించి ఉపమానం ఏంది? తర్వాత కొన్ని త్రోవ పక్కన పడ్డాయి, మనుషుల్లో పడ్డాయి, అవేంది ఉపమానం? ఏ ఉపమానం చూసినా విత్తనానికి సంబంధించింది. ఎట్లా విత్తాలా అనేది కూడా ఉంది వాక్యం. కాబట్టి ఇదంతా హెచ్చరిక ఏంటంటే దేవుడు సమృద్ధిగా నిన్ను ఆశ్రయించి ఇచ్చిన కాలంలో నువ్వు నీ విత్తనాన్ని నువ్వు కాపాడుకోకపోతే, దాన్ని నాటకపోతే కొంతకాలానికి నీకు ఫలం ఎట్లా వస్తుంది చెప్పండి. ఇదే సీక్రెట్. విత్తకుండా ఎవ్వడు కొయ్యడు. తర్వాత గలతీయుల రాసిన పత్రిక చూస్తాం 5వ అధ్యాయంలో, మనుషుడు ఏ పంటని విత్తునో ఆ పంటనే కొయ్యును. ఏ పంటను విత్తుతున్నాం మనం? ఆత్మీయమైన పంట, ప్రకృతి సహజమైన పంట. పరలోకంలో మీ ధనాన్ని సమకూర్చుకునడి అంటే అట్లా కూడా సమకూర్చుకుంటలేం మనం. అది ఎట్లా కూడా చేయాలో నీకు తెలియదు. పరలోకంలో ఎట్లా ధనాన్ని సమకూర్చుకుంటారు ఎవరైనా చెప్పగలరా? ఈ లోకంలో బ్యాంక్ ఉందంటే బ్యాంక్ లో పోయి డిపాజిట్ చేసుకుంటాం, కానీ పరలోకంలో ఎట్లా సమకూర్చుకుంటాం ఎవరైనా చెప్పండి. మిక్కిలి అల్పులైన ఈ నా సహోదరులకు మీరు ఇచ్చినచో నాకు ఇచ్చిన వారు అన్నాడు కదా యేసు ప్రభు. అది సీక్రెట్. అది ఎంతకాలం అయింది మనము దాన ధర్మాలు చేసి. ఆశ్చర్యం అనిపిస్తుంది కొర్నేలికి సంబంధించిన విషయాలు ధ్యానించినప్పుడు. కొర్నేలి మంచి భయభక్తులు గలవాడు, దేవుని యందు ఉపవాసము ప్రార్థనలో ఉన్నవాడు అనుంది వాక్యం అక్కడ. తన పిల్లలు కూడా అందరు కలిసి కుటుంబం అంతా దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నారు. కానీ దేవుడితో వచ్చి మాట్లాడేంత వరకు ఆయనకు అర్థం కాలేదు, నువ్వు ఎంత భయభక్తులుగా ఉన్నా నీకు ఒక వ్యక్తి వచ్చి చూపించాల మార్గం అని. అయితే నేను అక్కడ గమనించిన ఏంటంటే కొర్నేలి మంచి భయభక్తులు గలవాడు. తర్వాత దేవుడు తన దూతను పంపించి మాట్లాడిండు. అన్నాడు, ఏమన్నాడు? నీ ప్రార్థనలు, నీ కార్యములు, ధర్మ కార్యములు దేవుని సన్నిధిలో జ్ఞాపకం చేయబడ్డాయి అన్నాడు దేవుడు. తర్వాత ఎప్పుడు ఒక వ్యక్తి రాబోతున్నాడు, పేతురు అనే వ్యక్తి రాబోతున్నాడు, అని నీ కొరకు ప్రార్థన చేసినాక నీకు రక్షణ కలుగుతుంది. పేతురు వచ్చి పాపాలు ఒప్పించిండు వాళ్ళతోని. పాపాలు ఒప్పించినాక ఏం జరిగింది తెలుసా? ఒక సీక్రెట్. ఎంతమంది గమనించారు ఆ వాక్యాన్ని? పాపాలు ఒప్పుకున్నాక కొర్నేలి కుటుంబము రక్షణ పొందినాక ఏం జరిగింది తెలుసా? వారి మీదకి పరిశుధాత్మ దిగి వచ్చింది. ఇది ఒక సీక్రెట్ నేను చెప్తున్నా. రక్షణ పొందినాక పరిశుధాత్మ దిగి వచ్చింది. వాళ్ళ మీద పరిశుధాత్మ దిగి వచ్చినాక చూడండి, దేవుడు పక్షపాతి కాదు అని ఇప్పుడు నేను గ్రహించిన అంటాడు. పరిశుద్ధాత్మ పొందుకున్న వీరు బాప్తిజమానికి వీరికి ఏ ఆటంకం ఉంది అని అంటాడు పౌలు అక్కడ, పేతురు. కాబట్టి ఈ సీక్రెట్ అర్థం చేసుకోవాలా. రక్షణ పొందినాక పరిశుధాత్మ పొందుకోవాలా, పరిశుధాత్మ పొందుకున్నాకనే బాప్తిజం పొందుకున్నారు వాళ్ళు. అదొక టైప్. కానీ దేవుని ఇష్టం అది. ఎవరికి ఎట్లా ఇస్తాడు? కొంతమందికి బాప్తిజమము పొందుకోక ముందు పరిశుధాత్మ వస్తుంది, కొంతమందికి బాప్తిజం పొందినాక పరిశుధాత్మ వస్తుంది. వాక్యాలు తెలియక మనము ఈ రీతిగా ముందు కొనసాగుతున్నాం, కానీ వాక్యం తెలిసి కొనసాగితే నీ సేవ పరిచయం ఎట్లుంటుంది చెప్పండి. కాబట్టి నీ యొక్క ఫైనాన్సెస్ నీకు ఒక పెద్ద ఆటంకం లాగా ఉందేమో. కాబట్టి డబ్బు వచ్చినప్పుడు నువ్వు అనాలా, నువ్వు నాకు బానిసవే కానీ నేను నీకు బానిసను కాదు, నేను ప్రభుకి బానిసని, కాబట్టి నువ్వు నాకు బానిసవు అని చెప్పాలి. దాంతో మాట్లాడాలి. ఎందుకంటే నేను చూపించిన మీకు డబ్బు అనేది ఒక ఆత్మ అని, ఒక జీవి అని. అది రెక్కలు కట్టుకొని ఎగిరిపోతుందని ఉందా లేదా వాక్యం చెప్పండి. కాబట్టి నువ్వు దానికి చెప్పాలా, నువ్వు నాకు బానిసవే, నువ్వు నాకు సేవ్ చేయాలంతే, నేను నీకు బానిసను కానీ నేను నీ ఎంటపడ, నువ్వు నా ఎంట రావాల్సిందే. నువ్వు దాంతో మాట్లాడాలా. లేకపోతే బెగ్గింగ్ ఉంటుంది నీ లైఫ్ అంతా. లైఫ్ అంతా బెగ్గింగ్ ఉంటుంది.
దేవుడు కొన్నిసార్లు మనల్ని ఎంతగానో ఆశ్రయించి మనం ఏ కష్టము చేయకుండానే డబ్బులు పొందుకుంటుంటాం. కానీ అదొక టెస్టింగ్ టైం అనేది గ్రహించకపోతే మటుకు ప్రవ్వా ఈ డబ్బులు నేను ఎట్లా కాపాడుకోవాలా ప్రవ్వా, ఎట్లా ఇన్వెస్ట్ చేయాలా ప్రవ్వా అని నువ్వు ప్రార్థన చేయకపోతే మటుకు నీ విత్తనము వచ్చినట్లు తినేస్తున్నావు, కానీ నువ్వు నాటుతలేవు ఎక్కడ కూడా. ప్రకృతి సహజంగా నేను చెప్తున్నా మీకు, పేదవాడు దేవుని సన్నిధిలో సమయం గడపలేడు. ఎందుకంటే వాడికి అన్ని శరీరమైన బలహీనతలు ఉంటాయి. గొప్పవాడు కూడా దేవుని సన్నిధిలో సమయం గడపలేడు, ఎందుకంటే వాడు తిని తాగి సుఖించి పండుకుంటాడు. రెండు డిఫరెంట్. ఇవన్నీ దుష్టుని బాణాలు. వాటిని నువ్వు ఎట్లా కాపాడుకోవాలని, డాలు అనే విశ్వాసాన్ని ఎట్లా పట్టుకొని కాపాడుకుంటావు. నాలుగవది బలహీనమైన ఆత్మీయమైన లేక బలహీనమైన జీవితం అంటే నీ దైవికమైన జీవితము ఒక బలహీనమైపోయింది. అంటే నువ్వు సాధారణంగా ప్రేయర్ చేయలేకపోతున్నావు. నువ్వు బలహీనంగా నీ ప్రార్థనలో బలహీనమైతే మనకి డోర్స్ ఓపెన్ అవుతాయి. నేను ఎన్నిసార్లు చెప్తాంటాను మనకి డోర్స్ ఓపెన్ చేయొద్దని. మనకి ఎట్టి పరిస్థితుల్లో మనము డోర్స్ ఓపెన్ చేయొద్దని ఎన్నిసార్లు నేను హెచ్చరిస్తూ ఉంటాను. ఎట్లా ఓపెన్ చేస్తాము? ప్రార్థన సన్నగిలడం వలన, మెడిటేషన్, వాక్యము ధ్యానించడంలో, దివరాత్రంలో ధ్యానించాల వాక్యాన్ని. అంటే నువ్వు ఎప్పుడు కూర్చున్నా నీకు ఆ వాక్యం నీ మైండ్లోకి వస్తూనే ఉండాలి, జ్ఞాపకం చేసుకుంటూనే ఉండాలా ఆ వాక్యాన్ని. ప్రతి వాక్యాన్ని ఎట్లా మెడిటేట్ చేయాలి తెలుసా? ఆ వాక్యాన్ని మెడిటేట్ చేయకపోతే నీ విశ్వాసం రాదు. వినటం వలన విశ్వాసం కలుగుతుంది. చెప్పేవాడు ఉంటేనే కదా వినేది. కాబట్టి ఈ వాక్యము కేవలం వింటే వస్తుంది. చెప్పండి విశ్వాసం. బైబిల్ చెప్తుంది కదా వింటేనే వస్తుంది అది విశ్వాసం అని. విని దాని ప్రకారంగా జీవించాలని మళ్ళా తర్వాత ఉంటుంది వాక్యం, అది చదవరు. కాబట్టి బలహీనమైన ప్రార్థనా జీవితము దుష్టునికి మంచి మార్గాలు తెరుస్తాయి. వాటిని మనం మూసేయాలంటే మటుకు నీకు ఎప్పుడు ప్రేయర్ మీద ఇంట్రెస్ట్ పోతుందో అప్పుడే ఇంట్రెస్ట్ తెచ్చుకొని కూర్చోవాలి. ఇది సీక్రెట్ నేను నేర్చుకున్నాను. లైఫ్ ఎంతో భారంగా ఉంటుంది. ఉదయం లేయగానే నిద్ర నుంచి ఏం చేస్తాంలే, కొంతసేపు అనగా చేస్తాంలే అని థాట్ వస్తుంది. కానీ సడన్లీ దేవునికి ఆత్మ హెచ్చరిస్తుంది, చల్ సెటిల్ డౌన్. అప్పుడు ఇక మళ్ళా వచ్చి మోకాళ్ళ మీద ఉంటాం. ఒక 5-10 మినిట్స్ మటుకు భారంగా ఉంటుంది. అసలు చేయని కూడా రాదు ప్రార్థన. నోట్ల నుంచి మాట రాదు, మోకాళ్ళ మీద కూర్చోబుద్ధి కాదు. ఇవి అటాక్స్ అన్నట్టు, దుష్టుని అటాక్స్ అన్నట్టు. అప్పుడు నువ్వేం చేయాలి తెలుసా? ఒక్కసారి భాషలలో ప్రార్థించడం స్టార్ట్ చేయాలా, ఫినిష్. ఆ వీక్నెస్ అంతా పారిపోతుంది. ఎక్కడిని రోషం వచ్చేస్తుంది, ఎక్కడిని పౌరుషం వస్తుంది. ఇంకా అట్లనే నువ్వు కంటిన్యూ చేసే కొద్దీ మరీ బలవంతంగా పరిశుధాత్మ నీ మీదకి వస్తాడు. వచ్చి నిన్ను మరీ ఉజ్జీవింపజేసి చురుకుగా తయారు చేస్తాడు. యాక్టివ్ అయిపోతుంది బాడీ. ఇంకా అప్పుడు నాన్ స్టాప్. అంటే నీ ఆత్మ ఒక్కసారి ట్యూన్ అయిపోయింది అన్నట్టు యేసు ప్రభుత్వం. చాలా సార్లు ఈ ప్రార్థనలు గమనిస్తుంటే నేను ఎవరి మీద నేను తీర్పు తీస్తలేను, కానీ చాలా మంది ప్రార్థనల్లో ఆ ఆత్మీయమైన కనెక్షన్స్ కనిపించవు. దేవుని యొక్క కనెక్షన్ కనిపించదు అనేసి మనం ఎవరికి తీర్పరం కాదు. ఒకరొకరం హెచ్చరించుకొని ఒకరొకరు బలపరచుకోవాలి. కాబట్టి ఈ విషయాలు మనకు జ్ఞాపకం చేయబడుతుంది. కాబట్టి ఒకసారి చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రికలో నీ ప్రార్థన జీవితం ఏ రీతిగా ఉండాలనేది. ఎఫెసీయులకు రాసిన పత్రిక, ఈ పత్రిక మనల్ని ఎప్పుడు విడిచిపెట్టదు నాకు తెలుసు. ఎందుకంటే మనం ఉంటుంది ఇది ఆత్మీయ పోరాటం కదా. క్రైస్తవ జీవితాన్ని యుద్ధం. అందులో మనము యుద్ధశూరుల, మన దేవుడు సైన్యములకు అధిపతి. చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము, ఎఫెసియన్స్ 6:18. చెప్పండి, మీరు ప్రార్థన చేసేటప్పుడు ఇట్లా చేస్తారా? ఆత్మ వలన ప్రతి సమయం నందును ప్రతి విధమైన ప్రార్థన మరియు విజ్ఞాపన చేయొచ్చు. ఆ విషయమై సమస్త పరిశుద్ధుల నిమిత్తమును పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపనము చేయొచ్చు, మెలకుగా ఉండుడి. మీరు నిజంగా చెప్పండి, ఆత్మ వలన ప్రతి సమయం ప్రార్థన చేస్తున్నారా? లేకపోతే అసలు కాదు ప్రార్థన అంటుండ్రు. ఆత్మ లేకుండా నీవు సొంత మాటలతో ప్రార్థన చేస్తే అది ప్రార్థన కాదు అంటున్నాడు.
ఆ ప్రార్థన దేవుడు వినడు అంటున్నాడు. నువ్వు ఎంత ఏడ్చినా ఆయన ఏం సెంటిమెంటల్ గా మూవ్ కాడు. దేవుడు ఏడ్చేవాడిని ఎప్పుడు సెంటిమెంటల్ గా తీసుకోడు. నువ్వు ఏడిస్తే నీ ఆత్మ ఘోషించాలంతే. కాబట్టి నీ ప్రార్థన ఎట్లుండాలా? ఆత్మ వలన ఉండాలా. అది ఫస్ట్ పాయింట్ అని చెప్పాడు. ఆత్మ అంటే ఉచ్చరింప శక్యం కాని మూలుగులు. అంటే నువ్వు భాషలలో అంటే అట్లా చెప్తే వినరు ఎవ్వడు కూడా. ఆత్మ వలన అంటే ఎవరికి అర్థం కాదు. నేను చెప్తున్నా ఈరోజు చర్చస్లలో. ఆత్మ వలన అంటే నిన్ను నువ్వు సంపూర్ణంగా ఆత్మకు సమర్పించుకోవాల మోకాళ్ళ మీద ఉండి. ఇంకా అప్పుడు నీలో నుంచి మాటలు వస్తుంటే నీ కంట్రోల్నే ఉండదు అన్నట్టు. నువ్వు సంపూర్ణంగా పరిశుద్ధాత్మ ఆధీనంలోకి వెళ్ళిపోతావు అన్నట్టు ఆ ప్రార్థనలో. ప్రతి సమయం ప్రతి విధమైన ప్రార్థన అంటే నువ్వు పోతుంటే బస్సులో కూర్చొని ప్రార్థన చేస్తూ ఉంటావు. ఉద్యోగ స్థలంలో కూడా ప్రార్థన చేస్తుంటావు. అంటే కళ్ళు తెరిచి మళ్ళా కళ్ళు తెరిచి ప్రభుత్వం సంభాషిస్తూ ఉంటావు. లాట్ లొకేట్ మీ ఇన్ యువర్ ఫేవర్. టేక్ మోర్ ఆఫ్ మీ లాట్, గివ్ మోర్ ఆఫ్ యూ, టేక్ మోర్ ఆఫ్ మీ, గివ్ మోర్ ఆఫ్ యూ. నాలోనివి తీసుకో ప్రభా, నీలోవి నాకు ఈ ప్రభా. నాలోనివన్నీ తీసుకో ప్రభా, నీలోనివన్నీ నాకు అనుగ్రహించింది ఆయన. నాలో ఇంకేమేమో వీక్నెసెస్ ఉన్నాయి, అవన్నీ తీసేసే ప్రభా. నీలోని స్ట్రెంగ్త్ నాకు అనుగ్రహించు ప్రభా. నాలోని బలహీనతలు తొలగించి నీలోని బలం నాకు అనుగ్రహించు. నీ వాక్యంలో నన్ను జ్ఞాపకం చేసుకో ప్రభా. నేను ఎక్కడున్నా చూపించు ప్రభా. నీ వాక్యంలో నీ కృపలో నన్ను జ్ఞాపకం చేసుకో ప్రభా. నేను ఎక్కడున్నా చూపించిన ఆయన. అట్లా చేస్తాము. ఆత్మ వలన అయితే అది సాధ్యం. లేకుంటే ఇంకా నీ ఓన్ భాష అంటే మానవ భాషలో ఆయన ఎందుకు స్పందించాలని నేను ఎన్నిసార్లు హెచ్చరిస్తూ ఉంటాను. ఎందుకంటే మానవ భాషలు పుట్టినయే బాబేలు గోపురం దగ్గర. మానవ భాషలు మనుషులను విడదీయడం కొరకు పుట్టినాయని నేను చెప్తే ఎవడన్నా వింటాడు నా వాక్యం? ఎవరు వినరు. నాకు తెలిసి చెప్తున్నా. ఈ బ్రదర్ అబద్ధ బోధ చెప్తున్నట్టు చూపించినా కూడా బాబేలు గోపురం దగ్గర భాషలు ఎందుకు తారుమారైనాయి? మనుషులు దేవునికి విరుద్ధంగా పరలోకం పోవాలనుకున్నారు. పరలోకం పోవాలంటే యేసులో ఒక్కడే మార్గం. కానీ మనుషులు సొంత తలంపులు ఉపయోగించారు పరలోకం పోవడానికి. అందుకు దేవుడు వీళ్ళని ఇట్లనే వదిలేస్తే వీళ్ళు సాధిస్తారు. కానీ మొత్తం భాషలన్నీ తారుమారు చేస్తే వారి ఐక్యత అంతా పోగొట్టుకున్నారు. పోయి ఒకటొట దేశాలన్నీ పుట్టినాయి, భాషలన్నీ పుట్టినాయి. అప్పుడు నాకు అర్థమైంది, దేవుడు కోపంతో క్రియేట్ చేసిన భాషలు మానవ భాషలు. కొంచెం కష్టము. మానవ భాషలో ప్రార్థన చేస్తే ఆయన వింటాడా అంటే ఆయన కోపంతో క్రియేట్ చేసిన భాషలు ఇవి. ఆయన కోపంతో క్రియేట్ చేసిన భాషలు ఇది. ఆయన మనిషి కాదు, మనిషి భాషతో మాట్లాడడానికి అని ఎన్నిసార్లు చెప్పించినా ఆయన భాష ఏంది? కళలు, దర్శనాలు, ప్రవచనాలు, భాషల వరము. పాత నిబంధన పుస్తకంలో బెల్షాజరు దేవుని మందిరంలోని ఉపకరణాన్ని తీసుకొచ్చి అందులో రాసరాసం పోసుకొని తాగుతూ తక్కిన స్నేహితులకు అందరికి ఇచ్చింది. అప్పుడు ఏమైంది? దేవుని హస్తము వచ్చి గోడ మీద రాసింది తీర్పు. ఎప్పుడన్నా బాగా అర్థం చేసుకోండి, పాత నిబంధన పుస్తకాలలో తీర్పు సంబంధించిన ఏవి కనిపించినా యేసు ప్రభుకి సాదృశ్యం. ఎందుకంటే యేసు ప్రభు తీర్పు తీర్చడానికి ఈ లోకంలోకి వస్తున్నాడు. ఇప్పుడు ఎప్పటికైనా ఆయన తీర్పరియనా, ఆయన తీర్పు తీర్చేవాడు. అందుకే మీకు ఒక సీక్రెట్ నేను చూపించాలనుకుంటున్నా. నీకు ఏ దుష్టుని ఆటంకాలున్నా, దుష్టుడు నీ కుటుంబాన్ని, నీ గోత్రాన్ని, నీ కులాన్ని, ఏమంటామో మతాన్ని, నీ తాత నాటకాల నుంచి పట్టుకొని పీడిస్తూ నీకు రావాల్సిన మేలను రానియకుండా అడగిస్తుంటే నువ్వేం చేయాలి తెలుసా? సియోను దగ్గర పోవాలి. సియోను పర్వతం దగ్గర అక్కడ యేసు ప్రభువు తీర్పు తీరుస్తూ ఉంటాడు. దాన్ని కోర్ట్స్ ఆఫ్ జాయిన్ అంటామంటే సియోను ఏమంటాం వాటిని, కోర్ట్స్ ఏమంటారు తెలుగులో? న్యాయస్థలం. సియోను న్యాయస్థలానికి పోయి నువ్వు నీ కేసుని అక్కడ పిటిషన్ పెట్టుకోవాలా. నేను ఎప్పుడు చెప్పలే ఈ విషయం మీకు, ఫస్ట్ టైం చెప్తున్నా. నీ పిటిషన్ అంటాం.
అంటే పిటిషన్ దాఖలు చేయాలంటాం కదా కోర్టులో. కాబట్టి నువ్వు కోర్టుకు పోవాలి. ఏ కోర్టుకు చెప్తున్నా? సియోను కులానికి సంబంధించిన కోర్ట్స్. అక్కడ పోయి నీ పిటిషన్ పెట్టాలా. సైతానికి విరుద్ధంగా, సైతానికి వ్యతిరేకంగా, వాడు మా పూర్వీకుల నుంచి మమ్మల్ని హింసిస్తూ చిత్రవద చేస్తూ మమ్మల్ని అభివృద్ధులు రానియకుండా, మమ్మల్ని ఫలభరితం కానియకుండా చేస్తున్నాడు అనేసి. అప్పుడు దేవుడు తీర్పు తీరుస్తాడు వానికి అక్కడ. యేసు ప్రభు తప్ప ఎవ్వరు కూడా నీకు ఆ పురాతనమైన శాపంల నుంచి విడుదల కల్పించలేడు. ఆయన శిల మీద కొట్టివేశాడు. అమలుపరుచుకునే బాధ్యత నీది. కాబట్టి మరోసారి 18వ వచనం, ఆత్మ వలన ప్రతి సమయమందును ప్రతి విధమైన ప్రార్థనను విజ్ఞాపనను చేయొచ్చు. ఆ విషయమై ఇప్పుడు చూడండి, సమస్త పరిశుద్ధుల నిమిత్తము పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయొచ్చు. మెలకువ ఉండి నేను ఇది చేస్తా ప్రతిరోజు. సమస్త పరిశుద్ధుల గురించి, ప్రపంచంలోని సేవకులందరి గురించి నేను ప్రార్థన చేస్తా. ఇప్పుడైతే నేను ప్రేయర్ టైప్స్ మార్చేసినాను. ఎందుకంటే పరిశుద్ధాత్ముడు ఆ తలంపులన్నీ ఇస్తుంటాడు ఎట్లా ప్రార్థించాలి. ఉదాహరణకి ముఖ్యంగా నేను ఒక 3 దేశాల గురించి ప్రార్థన చేస్తా ప్రతిరోజు. ఫస్ట్ పాయింట్ అది ఇండియా, అమెరికా, థైలాండ్. ఈ 3 దేశాల గురించి ప్రార్థన చేస్తా. ఎందుకంటే నేను ఈ 3 దేశాలు తిరిగినానని కాదు, నేను తిరిగినా కూడా ఈ 3 దేశాలు. కానీ ముఖ్యంగా ఎందుకు నేను ఈ 3 దేశాల గురించి ప్రార్థన చేస్తా అంటే, ప్రపంచంలో పెద్ద దేశం ఇండియా దేశం. తర్వాత ఇది పలు రకాల మతాలు గల దేశం. మూడవది ఇది దుష్టాత్మలు, 3 కోటి దుష్టాత్మలు ఉన్నాయి ఈ దేశంలో, ఇంకే దేశంలో లేవు. తర్వాత అమెరికా దేశం గురించి మాట్లాడతా. ఎందుకంటే ప్రపంచంలోని దయ్యాలన్నీ అడిగిపోతాయి. అది కొంచెం కష్టం, నేను పబ్లిక్ లో పెడతా ఈ వాక్యం, తిట్టుకుంటున్నాను. ప్రతి దురాత్మ, ప్రపంచంలో నుంచి ప్రతి దురాత్మ కలిగిన మనుషులు అక్కడికి పోతారు. పోయి దాన్ని చెత్తగా చేసి పెట్టారు. అందుకే అక్కడ దేవుని యొక్క ఆత్మ ఎక్కువ కార్యం చేస్తూ ఉంటాడు. మూడవదిగా థైలాండ్ దేశం, ప్రపంచంలోని మొట్టమొదటి దేశము వ్యభిచారాన్ని లైసెన్స్ ఇచ్చింది. ఓపెన్ గా వ్యభిచారం చేస్తారు అక్కడ. లైసెన్సెస్ తీసుకోవాలా గవర్నమెంట్ దగ్గరికి వెళ్ళిపోయి. అందుకు ప్రపంచం నుంచి మనుషులందరూ అక్కడ పోతారు. పురుషులు, స్త్రీలు పోతారు థైలాండ్కి. దాని గురించి అందుకే నేను ప్రార్థన చేస్తా. ఎందుకంటే అక్కడ మెరీన్ స్పిరిట్స్ ఎక్కువ ఉంటాయి, ఇజబెల్ ఆత్మలు ఎక్కువ ఉంటాయి, సముద్రపు ఆత్మలు ఎక్కువ ఉంటాయి అక్కడ ఆ దేశంలో. అందుకు ఆ దేశం గురించి ప్రార్థన చేస్తా. ఆ దేశంలో గొప్ప దైవజనులు పుట్టాల, అపోస్తల కార్యం జరగాలి అక్కడ, అపోస్తల బోధ అక్కడ ఆరంభం కావాలి, భూమి తలకిందులు కావాలి ఆ దేశం, వ్యభిచారులందరూ మారిపోవాలా, జిగలోస్ అందరూ మారిపోవాలా, ప్రభుని తెలుసుకోవాలా అని ప్రార్థన చేస్తా. దీని తర్వాతనే తక్కిన 197 దేశాలు నేను ప్రపంచంలో ఈరోజు ఈ 197 దేశాల ప్రజల పాపములు క్షమించిన ఆయన వారందరినీ రక్షించి గొప్ప సేవకులని భూమి అంతా విస్తరింపజేయి ప్రభు. సైతాను మిడతల దండు అగాధం కొలిమిలో నుంచి బయటికి వస్తే నేను చూపించినా మీ ప్రకటన గాథంలో అవి భూమిని అంతా కప్పేస్తున్నాయి. మరి దేవుని బిడ్డలు ఎక్కడున్నారు? దేవుని బిడ్డల భూమిని కాపాడుకోవాలి. ఎందుకంటే నీ రాజ్యము పరలోకమందు నీ చిత్తం పరలోకం నెరవేరినట్లు భూమి మీద నెరవేరును గాక అని చేయమన్నాడు ప్రార్థన. అందుకనే అట్లా చేస్తున్న ప్రార్థన. భూమి మీద దేవుని చిత్తం నెరవేరాలి. పరలోకంలో దేవుని చిత్తం ఏందో భూమి మీద ఆయన చిత్తం మీద నెరవేరాలా అంటే ఇటువంటి ప్రార్థన నీకు అవసరం. ఈ ప్రార్థన చేయాలంటే నీకు బహుగా అగ్ని అవసరం. నీలో అగ్ని దగులుతూనే ఉండాలి పూర్ణమైన పట్టుదలతో. చూడండి, ప్రతి సమస్త పరిశుద్ధుల గొప్ప దైవజనుల గురించి ప్రార్థన చేస్తా, వాళ్ళ పేర్లు తీసుకుంటా. కేబిపిఎం బ్రదర్ సిస్టర్స్ వాళ్ళ ఫ్యామిలీస్, గాస్పెల్ అవుట్రీచ్ ఫ్యామిలీస్ ఉంటాయి. ఇంకా నాకు వేరే ప్రేయర్ గ్రూప్స్ ఉన్నాయి, ప్రార్థనా గ్రూప్ అని. ప్రార్థనా గ్రూప్లు అంతా ప్రొఫెసర్స్ ఉంటారు ప్రపంచంలో నుంచి, క్రిస్టియన్ ప్రొఫెసర్స్ ఉంటారు, అంతా పెద్ద పెద్ద ప్రొఫెసర్స్ ఉంటారు అక్కడ ప్రార్థనా గ్రూప్. దాని తర్వాత జెరూసలేం గ్రూప్ అని, జీసస్ లవ్స్ గ్రూప్ అని, దాని తర్వాత కింగ్స్ మినిస్ట్రీస్ అని, ఆన్ ప్యాసివ్ నోట్ అనే ఒక గ్రూప్ ఉంది, వరల్డ్ కౌన్సిల్ ఆఫ్ చర్చెస్ అనే గ్రూప్స్ ఉన్నాయి. అన్ని గ్రూప్స్ లో ఉండే మనుషుల గురించి నేను ప్రార్థన చేస్తాను, వారి కుటుంబీకుల గురించి ప్రార్థన చేస్తాను, ఆ దైవజనుల గురించి ప్రార్థన చేస్తాను. వీరందరినీ సర్వసంపూర్ణంగా నడిపించు ప్రభు సేవల సత్యంలోనికి అని ప్రార్థన చేస్తా వాళ్ళ గురించి. ఎందుకంటే ఈ వాక్యం చెప్తుంది
ఏమని చెప్తుంది? సమస్త పరిశుద్ధుల నిమిత్తమును పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేస్తూ మెలకు ఉండాలి. మనం అందరం అందుకే ఒకరి గురించి ఒకరు ప్రార్థన చేసుకోవాలా. చేసుకుంటేనే రోగాలు రావు, దుష్టాత్మలు నిన్ను పట్టవు. తర్వాత నువ్వు చేస్తున్న కార్యంలో అంతా నీకు సఫలత వస్తుంది. నువ్వు చేయి ప్రతి పనిలో నీకు సఫలత రావాలా అంటే నీ కొరకు ఎవడో ఒకడు ప్రార్థన చేయాలా. అది నేనెందుకు కావద్దు, నువ్వెందుకు కావద్దు ప్రార్థన జీవితంలో? నేను ఇక్కడికి వాక్యాన్ని ముగిస్తా. నెక్స్ట్ ఎప్పుడైనా అవకాశం ఉంటే తక్కిన ఇంకొక 3-4 ఉన్నాయి వాడేసే బలహీనమైన వాడి బాణాలు, వాటికి సంబంధించిన వాక్యం మరోసారి నేను మీకు చూపిస్తా. వీటన్నిటిలో ప్రభు మనకు తోడే ఉండాలా. నేను చెప్తున్నది ఏంటంటే ఆయన తోడుగానే ఉన్నాడు, కానీ మనమే పొందుకుంటలేము. ఏంది ఆయన అన్ని ఇచ్చేసిన అన్నాడు, మీరు అమలు పరచుకోవాలా. మొదటిదిగా ఏంది, వాడు ఇసిరే బాణము దేవుని పట్ల ఆకలి చల్లారిపోవడం. రెండవది శారీరకంగా బలహీనంగా తయారు కావడము. అన్ని తింటున్నా మంచి నిద్రపోతున్నా బలహీనంగా ఉంటున్నాం. ఎప్పుడు చూసినా నిద్రమత్తు, ఎప్పుడు చూసినా ఏదో బలహీనంగా ఉన్నట్లు. ఇది దుష్టాత్మ నిన్ను పట్టి పీడిస్తుందని తెలుసుకోవాలి. మూడవదిగా నీకు ఆర్థికమైన ఇబ్బందులు. నాలుగవది నీ యొక్క దైవికమైన జీవితంలో నీకు బహుగా ఏమంటాము అటాక్స్, దుష్టుని యొక్క అటాక్స్ జరుగుతూ ఉన్నాయి. నువ్వు ప్రతి సమయం ప్రతి విధమైన ప్రార్థన చేయలేకపోతున్నావు. కాబట్టి ఇవన్నిటి విషయాలలో ప్రభు మనకు సహాయకులుగా ఉండాలా. అటువంటి కృప ప్రభు అనుగ్రహించిన మనం ప్రార్థిస్తాం. కానీ చూసుకోండి. పరిశుద్ధుడు తండ్రి, మీకు వందనాలనైనా ప్రభు, దుష్టుడు అనేక పర్యాలు మళ్ళీ కొట్టిని చూస్తున్నాడు, కానీ మీరు మాకు సహాయకులు. మీరు మా హృదయంలో గ్రహించి అగ్ని రూపంగా ఉన్నారు ప్రభు. ఈ అగ్ని ఆయుధంగా కాపాడండి. మేము మా ప్రార్థన జీవితంలో సనగడానికి వీల్లేదు. మీ పట్ల మాకు నిత్యమైన ఆసక్తి గల ప్రభావ, మిమ్మల్ని నిండు మనసుతో మేము ప్రేమించాలా. మీరు చెప్పిన ప్రతి మాటకి విధేయత చూపించి పరిగెత్తాలా. ఎక్కడ గవర్నమెంట్ అక్కడ పరిగెత్తాలా ప్రభావ. ఎంత దూరమైన పరిగెత్తాలా మనుషుల కొరకు. అందరినీ దుష్టాత్మల నుంచి విడుదల కల్పించుకొని మీ దగ్గర తీసుకొని రావాలా ప్రభావ. మేము పనులు మోసుకొని రావాలా మీ సన్నిధికి ఒక రోజు. ఆ జ్ఞానం మాకు అనుగ్రహించి నడిపించామని ప్రార్థిస్తున్నాం. నేను అదేవిధంగా ప్రభావ, మా ఆర్థిక స్థితిని వాడు అనేక పర్యాలు కొట్టుకేస్తున్నాడు ప్రభావ. రాబోయే 3-4 సంవత్సరాలు బహు భయంకరంగా ఉంటుంది ఆర్థిక స్థితి అని మీరు మాకు హెచ్చరిస్తా ఉన్నారు తండ్రి. కాబట్టి ఏ రీతిగా మమ్మల్ని మేము కాపాడుకోవాలా, మా కుటుంబాలను కాపాడుకోవాలా, మా పిల్లల్ని మేము కాపాడుకోవాలా, వారిని ఎట్లా పోషించాలని జ్ఞానం అనుగ్రహించండి. మా యొక్క డబ్బులను ఏ రీతిగా మేము జాగ్రత్తగా మిమ్మల్ని మహిమపరచలాగా వాటి ఎట్లా వాడుకోవాలా జ్ఞానం అనుగ్రహించిన అయినా ప్రతి విషయంలో మీకే అంగీకారం కూడా నడిపించండి ప్రభావ. సనగిలకుండా ఎటువంటి చాకులు, ఎటువంటి సత్తులు, నేపములు ఎంచుకోకుండా ప్రభావ ప్రతి క్షణము ప్రభావ మనుషులు చూస్తున్నారని కాదు నాయన, మీరు మమ్మల్ని చూస్తున్నారన్న ఆ తపనతో మేము ప్రార్థనలో సమయం గడిపేలాగిన వాక్యం దీర్ఘంగా ధ్యానించలాగిన ప్రభావ, దాన్ని బహుగా నెమ్మది వేస్తూ ప్రభావ వాక్యాన్ని సత్యాన్ని అర్థమయ్యేంత వరకు విడిచిపెట్టకుండా ధ్యానించే భాగ్యం మాకు అనుగ్రహించండి నాయన. ఈ రాత్రి మాకు మంచిగా అనుగ్రహించండి. ఏ కూడా లేసిన విసరించాలని సర్పణమని ప్రతి ఒక్క జీవితంలో విశేషమైన అద్భుతాకారం జరిగించి మీ యొక్క దహించి అగ్ని చేతని అభిషేకించమని యేసుక్రీస్తు పరిశుద్ధంగా ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క కృప, సమాధానం, నడిపింపు మనందరికీ సదాకాలం తోడైనను గాక. ఆమేన్. అందరికీ ప్రైజ్ లార్డ్. గుడ్ నైట్. ఆమేన్. ప్రైజ్ లార్డ్ అన్న.